జోహార్ స్వాతంత్ర సమర యోధులకు, జోహార్ స్వాతంత్ర సమర యోధులకు, త్యాగధనులకు, విప్లవ వీరులకు. సభాధ్యక్షులు బలరాం గారు, వేదిక మీద ఉన్న సిపిఐ నాయకులు ప్రేమారావు గారు, జిల్లా పార్టీ నాయకులు, ఈరోజు ఈ సదస్సుకు హాజరైన సోదరులారా సోదరీమణులారా, మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వారం రోజుల ముందుగా తెలియజేస్తాము. మళ్ళా మీ అందరూ కూడా కలుసుకోలేదు కాబట్టి 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15వ తేదీన దేశవ్యాప్తంగా జెండా పండుగ జరపాలని సిపిఎం నిర్ణయం. దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. 75 ఏళ్ల స్వాతంత్రం పోరాట చరిత్ర ఈ తరానికి నేర్పించుకుంటూ వచ్చే కాలంలో రాబోయే రోజుల్లో మరింత మెరుగైనటువంటి సమాజాన్ని, ఉన్నతమైన సమాజాన్ని ఎలా నిర్మించుకోవాలనే ఒక సందేశాన్ని కూడా స్వాతంత్ర మనకి ఇస్తాం. 1947 ఆగస్టు 15 స్వాతంత్రం రాకుండా భారతదేశం వేరు, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నడుస్తున్నటువంటి భారతదేశ చరిత్ర నడుస్తున్న చరిత్ర వేరు. రాబోయే రోజుల్లో భారతదేశ చరిత్రని తిరగరాయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తరం ప్రత్యేకించి ఇప్పుడు ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలకు మూల కారణాలు తెలుసుకొని ఎటువంటి అసమానతలు, దోపిడీ, వివక్షత లేనటువంటి ఒక కొత్త సమాజాన్ని నిర్మించడానికి మరో జాతీయ స్వాతంత్రోద్యమానికి నాంది పలకాల్సినటువంటి ఆవశ్యకత, అవసరాలు కూడా ఈ ఉద్యమం జ్ఞాపకం చేస్తుంది. అది మనల్ని ఆ రకంగా పూర్తికి ముందుకు నడిపించడానికి ఈ 75 వార్షికోత్సవాలు మనకి తోడ్పడతాయి. బలరాం గారు చెప్పారు, స్వాతంత్రం అనేది ఒకటే రాలేదు. 200 సంవత్సరాల పాటు మన దేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళని ఇక్కడ నెలకోకుండా తరిమి కొట్టినటువంటి ఘన చరిత్ర మన భారతదేశ ప్రజల్లో వేల మంది ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామాన్ని 1858, 57 చెప్పుకుంటున్నాము. ఆ రోజు నుంచి 47 దాకా 100 సంవత్సరాల చరిత్రలో 35,000 మంది ప్రాణ త్యాగాలు చేశారు. అనేక స్రవంతులు ఉన్నాయి. స్వాతంత్రోద్యమంలో అనేక స్రవంతులు ఉన్నాయి. గాంధీ నాయకత్వంలో జరిగినటువంటి, కాంగ్రెస్ సారథ్యంలో జరిగినటువంటి ఉద్యమాలు, సహాయకరమైన విదేశ బహిష్కరణ, లేకపోతే సత్యాగ్రహం పేరు పెట్టుకున్న రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఆఖరి క్విట్ ఇండియా ఉద్యమం దాకా ఆయన సారథ్యంలో జరిగినటువంటి ఉద్యమం ఒక ప్రవాహం. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో జరిగినటువంటి పెద్ద పెద్ద కార్మిక తిరుగుబాటు, రైతాంగ తిరుగుబాటు, తెలంగాణ సాయుధ పోరాటం, నావికుల తిరుగుబాటు, ఇటువంటివి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి, వాళ్ళని కరిగదలాడించడానికి తోడ్పడేటువంటి ప్రజా ఉద్యమాలు ఇదొక ప్రవాహం. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో దేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్న ఈ సామాజిక అసమానత లేనటువంటి కుల రహిత సమాజాన్ని నిర్మించాలన్న ఆయన సారథ్యంలో జరిగినటువంటి సామాజిక ఉద్యమాలు. మరొక వైపు గాంధీ యొక్క ఉద్యమాలతో విసిగి వేసాగిపోయి ఇది కాదు ఇంకో మార్గం కావాలని కొత్త మార్గం కోసం అన్వేషించి అందుకోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖదేవ్, రాజగురు లేదా సూర్యసేన్ లాంటి వాళ్ళు అండమాన్లో చివరిదాకా జైల్లో ప్రాణాలు పోతున్నటువంటి చిత్తకాంత్ వీరులు, ఇటువంటి వాళ్ళు అనేక మంది అనేక త్యాగాలు చేశారు. వీళ్ళంతా వాళ్ళందరూ భారత సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ పేరుతో లేకపోతే ఇతర అనేక రకాల పేరుతోటి సంస్థలు ప్రారంభించినటువంటి చరిత్ర ఇదంతా. ఇది ఇంకొక ప్రవాహం. ఈ ప్రవాహంలో భగత్ సింగ్ అయినా, భగత్ సింగ్ సాధ్యంగా ఉన్నటువంటి శివవర్మ లాంటి వాళ్ళు, గణేష్ కోచ్ లాంటి వాళ్ళైనా,
అలాగే చిట్టగాన తిరుగుబాటులో పాల్గొన్నటువంటి సూర్యసేన అనుచరులు అయినా లేకపోతే మన కల్పన జోషి మహిళ అమ్మ పోరాట యోధురాలు అలాంటి ఆమె వాళ్ళందరూ తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు. ఆ తర్వాత అందరూ కూడా కమ్యూనిస్టులుగా మారారు. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో సాగినటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాడు లక్ష్మీ సైగల్ లాంటి లక్ష్మీ సైగల్ లాంటి వాళ్ళు కూడా ఆ తర్వాత కమ్యూనిస్ట్ ఉద్యమంలో చేరారు. అసలు స్వాతంత్రోద్యమంలో ఉన్నటువంటి అనేక శ్రవంతులు బిఆర్ అంబేద్కర్ 1956 దాకా ఆయన ఉన్నారు. స్వాతంత్రోద్యమంలో ఆయనతో పాటు పనిచేసినటువంటి ఆయన ముఖ్య సహచరులు బిఆర్ మోరే లాంటి వాళ్ళు కూడా ఆ తర్వాత కమ్యూనిస్ట్ ఉద్యమంలో చేరారు. అందుకే కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్ట్ ఉద్యమం ఆ రోజు ముందుకు వచ్చింది. కాంగ్రెస్ కమ్యూనిస్టులు అంబేద్కరైట్లు సోషలిస్ట్ రిపబ్లికన్స్ వీళ్ళు కాకుండా ముస్లిం లీగ్ లాంటి పార్టీలు స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు. 1945 వరకు స్వతంత్రం రావడానికి 2 సంవత్సరాల ముందు దాకా భారతదేశం అంతా ఒకటే అనే నినాదంతో పనిచేసిన వాళ్ళే జన నాయకత్వంలో ఉన్న ముస్లిం లీగ్ వాళ్ళు. ఇదే స్వాతంత్రోద్యమంలో 1925లో ఆర్ఎస్ఎస్ ని స్థాపించాడు. వీళ్ళందరూ ఒక ఎత్తు, ఆర్ఎస్ఎస్ ఒక ఎత్తు. వీళ్ళందరూ మనకు నచ్చినా నచ్చకపోయినా మంచి మార్గం, చెడ మార్గం, లేకపోతే ఉగ్రవాదం, లేకపోతే అహింసా మార్గం ఏదో స్వాతంత్రోద్యమం కోసం పోరాడేటువంటి స్వాతంత్రోద్యమంలో పాల్గొనకుండా బ్రిటిష్ వాళ్ళకి సేవ చేసి వాళ్ళకి వాళ్ళ అడుగులకు మడుగులొచ్చినటువంటి నమ్మకమైనటువంటి బ్రిటిష్ వాళ్ళ సేవకులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవ. దురదృష్టవశాత్తు 75 స్వాతంత్రాల ఏళ్ల తర్వాత ఈ రోజు ఎవరైతే ఆ రోజు స్వాతంత్రోద్యమానికి విద్రోహం చేశారో ఆ విద్రోహులే ఈ రోజు గతనెక్కువ. వాళ్లే ఈ రోజు స్వాతంత్రోద్యమం వారసులుగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా మోడీ వచ్చాడు. ఆయన చెప్పిన ఉపన్యాసాలు మీరు అందరూ వినుంటారు. ఇష్టంలో కూడా అలాగే మాట్లాడాడు. స్వాతంత్రం నాకు పేర్లు తెలియదానికి, కథలు తెలియదు, స్వతంత్రం ఎలా వచ్చిందో తెలియదు. రాసిచ్చిన స్పీచ్ను చదివేసి తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసం అన్ని హైజాక్ చేయడానికి ఒక రకంగా స్వాతంత్రోద్యమాన్ని, స్వతంత్రోద్యమ వారసత్వాన్ని హైజాక్ చేయడానికి ఈరోజు ఇది ఈరోజు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ఎవరికైతే ఈ స్వాతంత్రోద్యమంతో సంబంధం లేదు. ఒక నాయకుడి పేరు చెప్పమని వాడు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంట, ఆయనకి ఆర్ఎస్ఎస్ సంబంధం. వల్లభాయ్ పటేల్ అంశాలు సహచరులు. వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ నిషేధించిన నాయకుడే. గాంధీని హత్య చేసిన తర్వాత ఆర్ఎస్ఎస్ కూడా మొత్తం సంవత్సరం నిషేధిస్తూ ఆజ్ఞ జారీ చేసినాడు. ఆ రోజు హోమ్ మినిస్టర్ గా ఉంది. చాలా ప్రమాదకరమైనటువంటి సంఘం నేడు చేయాలి భారతదేశంలో అని చెప్పిన ఆ రోజు ఆయన దేశ ప్రజలను ఉద్దేశించిన ఉత్తరంలో రాశాడు. అలాంటి వాడు ఈయన గొప్ప నాయకుడు. వాళ్ళ సొంత ఆర్ఎస్ఎస్ సేవని క్రమపడేంతగా ఎత్తునేసుకుపోతున్నారు. వాళ్ళకి ఎవరు లేరు. ఒక సామాజిక కార్యకర్త, సమాజ సంస్కరణ కోసం పోరాడిన వాళ్ళు ఎవరు లేరు. అందుకే వివేకానంద మావాడు. కులవృత్తికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు ఎవరు లేరు. అంబేద్కర్ మావాడు. అంటే అందరినీ పేరు పెట్టేసి హైజాక్ చేసి చివరికి మేమే స్వాతంత్రం తెచ్చామని చెప్పుకునే స్థితికి పోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే వాళ్ళ చరిత్రలో కానీ వాళ్ళ పుస్తకాలు కానీ ఎక్కడ ఈ స్వాతంత్రోద్యమ పాఠాలను రాయరు, చెప్పరు. అందుకే వాస్తవం ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మన స్వతంత్రం వచ్చేనాటికి పరిస్థితి భారతదేశం ఒక బానిస దేశం కావాలి. మన దేశంలో ఉన్న సర్వ సంపదల్ని బ్రిటిష్ వాళ్ళు ఎక్కడికి దోచుకొని పోయారు, తరలించుకుపోయారు. మన పత్తిని, మన ధాన్యాన్ని, మన మైనింగ్ ని, ఇక్కడ ఉండేటువంటి అన్నింటినీ, సహజ వనరులన్నింటినీ వాళ్ళు బ్రిటన్ తరలించుకుపోయారు. మన స్వతంత్రం వచ్చేనాటికి మన డబ్బే బ్రిటన్ లో పోయడానికి మన భారతదేశంలో ఖజానా మన దగ్గర నుంచి బంగారం తరలించుకుపోయారు, మన వజ్రాలు తరలించుకుపోయారు, మన దేవుళ్ళకు ఉండే కిరీటాలు తరలించుకుపోయారు. బంగారం వజ్రాలు వస్తాయి కాబట్టి కోహినూరు లాంటి వజ్రాలు ఒకటి కాదు అనేకం. అవన్నీ కూడా
ఈ దేశంలో అడుగు పెట్టి ఇక్కడ అవసరాలు వ్యక్తం చేసుకుంటూ ఈ దేశం సంపదని వేరే దేశాలను తరలించుకునేటువంటి ఉన్నారు అంటే బ్రిటిష్ వాళ్ళు. ఈరోజు బ్రిటిష్ పాలన లేదు, ముసలక్క అయిపోయింది. బ్రిటిష్ వాళ్ళ స్థానంలో ప్రపంచ ఆధిపత్యానికి ఈరోజు అమెరికా నాయకత్వం ఇస్తాం. అంటే బ్రిటిష్ వాళ్ళ గురించి ఎవరు అదే దేశం అని అనుకోరు. అమెరికా దేశం అంతా బ్రిటన్ తెలియదు. కానీ ఆ రోజు బ్రిటనే రవి అస్తమించిన సామ్రాజ్యం. 100 దేశాలు వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. అంటే పగలు తేలినే ఉండదు. వాళ్ళ సామ్రాజ్యంలో ఎప్పుడు ఎక్కడో దేశంలో ఎక్కడో చోట వెళ్ళిపోతుంది. అందుకనే రవి అస్తమించిన సామ్రాజ్యం అని పేరు పెట్టారు. మన భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బర్మా, భూటాన్ ఈ దేశాలన్నీ వాళ్ళ ఆధిపత్యం. చివరికి చైనా కూడా పరోక్షంగా వాళ్ళ ఆధిపత్యంలో ఉంది. ఇప్పుడు కూడా హాంకాంగ్ మొహమ్మద్లాగా హాంకాంగ్ వాళ్ళ ఆధీనంలో ఉంది. చివరికి చైనాకి అదే వాళ్ళ వదులుకోవాలి. అటువంటి బ్రిటన్ ఆ సామ్రాజ్యవాదం ద్వేషం కసి భారతదేశ ప్రజలు మరణాలను ఉంటుంది. సామ్రాజ్యవాదం అంటేనే రగిలిపోయేటువంటి ఆవేశం, ఉక్రోషం పరిస్థితి ఇప్పటికి కూడా దీన్ని అంటేనే సరే వారిని లేకుండా చేయాలి. ఈ సామ్రాజ్యవాద వ్యతిరేక పంపులు వదిలించుకోవాలి ప్రజలు. అందుకని ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీడియోలో కొత్త పాఠాలు చెప్తున్నారు ప్రజలు. ఏమంటే బ్రిటిష్ వాళ్ళు కాదు మన దేశాన్ని పాలించింది, పీడించింది, దోపిడీ చేసింది బ్రిటిష్ వాళ్ళు కాదు. మనల్ని దోపిడీ చేస్తుంది, చేస్తున్నది ఎవరంటే ముస్లిం. ఎవరు విదేశాలంటే ముస్లిం. ఎవరికైనా చరిత్ర తెలిసినటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైనా దేశ సంపద దోచుకొని ఇంకో దేశాన్ని తీసుకుపోయినటువంటి ఘటన ఒకటంటే ఉందా? ఎందుకని సామ్రాజ్యవాదులు వలసవాదం అయినా అంటున్నాం. మన సంపద వేరే దేశాలు తరలించిపోయారు. అనేక దేశాల వాళ్ళు ముస్లింలే కాదు, ఢిల్లీ సుల్తాన్లే కాదు, కుషానులు, లేకపోతే అనేక మంది ఇలాంటి వాళ్ళు పల్లవులు అనేక దేశాలకు రకరకాల ప్రపంచంలో ఇప్పుడు వాళ్ళతో ఒకటి మారుతూ ఉంటాయి. అక్కడ ఈ దేశాలకు వచ్చి స్థిరపడినటువంటి వాళ్ళు ఎవరైతే ఆర్యులని గొప్ప చూడడం, ఆర్యులు కూడా బయటకు తెచ్చినాలే. ఆర్యులు రావడానికి ముందు మనకు అరబ్బా మనుషులు ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా బార్డర్లో ఉంటారు. వాళ్ళ సగం మన సగం ఉండేది. అత్యంత పురాతనమైనటువంటి నాగరికత ఆ రోజున పట్టణాల నాగరికత, డ్రైనేజీలు ఉన్నాయి, పశువుల సేవలు ఉన్నాయి, స్నానాల గదులు ఉన్నాయి. అత్యంత ఉన్నతమైన పట్టణ నాగరికత హరప్పా మహంజదారో క్రీస్తు పూర్వం 3000 సంవత్సరం నాటికే మన దేశంలో ఉంది. అది ఎట్లా నాశనం అయింది? ఎవరు నాశనం చేశారు? ముస్లిం నాశనం చేశారా, క్రైస్తవులు నాశనం చేశారా? ఎవరైతే ఆర్యులని మనం ఈరోజు చూసుకున్నాం, బ్రాహ్మణ ఆధిపత్యం, వైదిక మతం ఇక్కడ సృష్టించడానికి వ్యవస్థ రూపుదిద్దుకోవడానికి కారణం అలాంటి వాళ్ళే హరప్పా మహంజదారో సంస్కృతిని దెబ్బతీసిన, నాశనం చేసి ధ్వంసం చేసి ఆ తర్వాత గంగానది తీరంలో వాళ్ళకి శ్రీనివాసరావు చేసుకొని మొత్తం భారతదేశాన్ని క్రమంగా వాళ్ళు ఇది హిందూ ముస్లింల చరిత్ర కాదు. పురాతన కాలం నుంచి చూస్తే మన భారతదేశ చరిత్ర అనేక మరుగుదలతో వచ్చింది. మన భారత రామాయణాలు చదువుతాం. రామాయణంలో ఎవరు రాముడు శత్రువు ఎవరు? రాముడు ఎవరితో పోరాటం చంపాడు? ఒక ముస్లిం క్రైస్తవం. రావణాసురుడు ఏ మతం? శివభక్తుడే. హిందూ మతం బ్రాహ్మణుడు. అతను బ్రాహ్మణుడే అతను కూడా యుద్ధం చేసి గెలుచుకొని శత్రుడు అయ్యాడు. ఆ విభీషణుడు రాముడు చంపేశాడు. వశిష్ఠుడు విశ్వాసుడు సంబంధాలు చంపేశాడు. ఎందుకు సంబంధాలు కూడా తెలియదు రాముడికి. చిన్నపిల్లవాడు 14 వయసులో చంపేశాడు వాటిని. ఎవరా విభీషణుడు? ఎందుకు రాముడు చంపాడు? విదేశీరా, ముస్లిమా, క్రైస్తవ, జైన, బౌద్ధ ఎవరు? అతను అంటరాని వాడు. ఆయన వేదాలు చదువుతుంటే వీళ్ళు అప్పుడు బ్రహ్మాండంగా చెప్పేస్తున్నాను. నమస్కారం చేశారు వేదాలు చదువుతుంటే. నమస్కారం చేసిన అడిగారు ఎవరు స్వామి అంటే నేను ఒక చండాలని అని చెప్పాడు. ఆయన చండాలు 3 వేదాలు చదువుతాం తల తీసేయడం. అప్పుడు నమస్కారం పెట్టాడే తల తీసేది. ఎవరు చెట్టు? ఎవరు చెట్టు? భారతంలో ఎవరు యుద్ధాలు జరిగింది? కౌరవులకి, పాండవులకి. ముస్లింలు ఎవరు, క్రైస్తవులు ఎవరు, లేకపోతే హిందువులు ఎవరు? దాంతో తల్లిపెట్టలే, తల్లిదండ్రులు నానా పరమాణ బిడ్డలు. మరి ఆ యుద్ధంలో కౌరవులు ఒకవైపు, పాండవులు ఒకవైపు. పాండవులు కృష్ణుడిని మనం పూజిస్తున్నాం. మరి కౌరవులు ఎందుకు ద్వేషిస్తున్నాం? ఏ విదేశీలని లేకపోతే ఏ మతస్థులని?
అందుకని మన పురాణాల్లో ఎక్కడ హిందూ మాత్రమే కనపడదు, ముస్లిం లేదు, క్రైస్తవం లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పుడు ఈ మత ద్వేషాలను? ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి మతం బౌద్ధం, కుదురు మనవాడు. ఇక్కడ పుట్టి పెరిగినటువంటి బౌద్ధం ఈరోజు మన దేశంలో ఎక్కడ కనపడదు. మన దేశంలో బౌద్ధులోనే ఎవరు ఉన్నారంటే ఒకవైపు అంబేద్కరిస్టు ఒక 1000 మందో 2000 మందో కనిపిస్తారు, ఇంకోవైపు దళాయిలామా కనిపిస్తారు. దళాయిలామా మనమే ఆశ్రయించాం, బీజేపీ వాళ్ళు ఆయనకి ఆశ్రయించారు. ఆ దళాయిలామా ఎవరు? భారతీయుడా? చైనా వాడు. చైనా దళాయిలామా మనకి ఆశ్రయిస్తున్న విదేశీయుడికి ఈ ఘటన మీద పోనీ బౌద్ధ మతం మంది ఈ దేశం అదృశ్యం ఎక్కడ అయిపోయింది. మనం ఏ ఊరు పైన విజయవాడ పైన ఎక్కడ కూడా బౌద్ధ రామాలు అవతాల్లో సాగర్లో నాగార్జునుడు పేద విశ్వవిద్యాలయం గురించి నడిపాడు, అశోకుడు కళింగలో చేశాడు, పక్కనే ఉన్నటువంటి ఒరిస్సాలో. కానీ ఈరోజు ఎక్కడ బౌద్ధం కాకపోతే ఎక్కడ బౌద్ధం? చైనాలో ఉంది, థాయిలాండ్ లో ఉంది, బర్మాలో ఉంది, లేకపోతే శ్రీలంకలో ఉంది, మన చుట్టూ అన్ని దేశాల్లో ఉంది. దక్షిణ ఆసియా దేశాలు, భారతదేశంలో ఎవరు నాశనం చేశారు? ముస్లింలు చేశారా? క్రైస్తవులు చేశారా? దీంట్లో ధ్వంసం చేసేది ఆ రోజున వైదిక మతం, హిందూ కూడా వైదిక మతం మొత్తం విధ్వంసం చేశారు. మొత్తం బౌద్ధ రామాలు అన్నింటినీ కూర్చి అవసరం పడేశారు. అక్కడ గుళ్ళు, శివాలయాలు, కృష్ణాలయాలు పెట్టారు. బౌద్ధాన్ని నాశనం చేశారు. వాళ్ళు పారిపోయారు ఇక్కడి నుంచి, ఎక్కడో పోయి ప్రపంచంలో ఆ దేశాలు అక్కడ ఆ బౌద్ధ మతాన్ని విస్తరణ చేశారు. మళ్ళా ఎవరెవరు వచ్చిన తగాదాలు అందరూ తెలుసు. శైవులకి వైష్ణవులు, శైవులు ఎవరు, ఈ వైష్ణవులు ఎవరు? ఎవరు అసలైన హిందూ? వాళ్ళు యుద్ధాలు ఎందుకు జరిగింది? వైష్ణవులకి శైవులకి ఈ యుద్ధాలని ఏదో రకంగా యుద్ధం లేకుండా శాంతి కోసం రాజీ చేసి, యుద్ధాలు లేకుండా రాజీ చేసి కొత్త దేవుళ్ళను సృష్టించుకున్నాం. అయ్యప్ప లాంటి కొత్త దేవుళ్ళు, శైవులు వైష్ణవులు ఇద్దరు పూజించేటువంటి కొత్త దేవుళ్ళు సృష్టించుకున్నాం. ఎవరికి? మరి వైష్ణవులు అనేక చోట్ల శివాలయాలను ధ్వంసం చేశారు. శైవులు కూడా కొన్ని చోట్ల వైష్ణవాలయాలను ధ్వంసం చేశారు. వాటి చరిత్రలో అన్ని మరుగులు పనిచేసి, చరిత్ర అంటే హిందువులు ముస్లింలే. ముస్లింలు దురాక్రమణ చేశారు, ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారు, మన సంపదను, మన గుళ్ళు నాశనం చేశారు, మన దేవుడిని అవమానపరిచారు. ఈ రకమైన అబద్ధాలు అన్ని చెప్పి చరిత్రను వక్రీకరిస్తున్నప్పుడు కొత్త తరం అసలు స్వాతంత్రోద్యమాన్ని మర్చిపోయి, గాంధీ దేవుడిని మర్చిపోయి, నేతాజీ సుభాష్ చంద్ర భగత్ సింగ్ సొంతరాయని నమ్ముది అందరినీ మర్చిపోయి, లక్ష్మీ సైకిల్ని వీళ్ళందరినీ మర్చిపోయి, తెలంగాణ సాయుధ పోరాటాలు, వ్యక్తిగత పోరాటాలు, ఒక రామం లేడు, సత్యనారాయణమూర్తి లేడు, వీళ్ళందరినీ వదిలేసి ఎవరంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందువులు, ముస్లింలు ఇదే గుర్తుంది. మొత్తం తెలుసుకుంటారు కూడా వక్రీకరించి యువతరం యొక్క మెదళ్ళను పాడు చేస్తున్నట్టు. అందుకని అసలు భారతీయ చరిత్ర ఏం జరిగిందని మన ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ముస్లింలను ఎట్లా దళితులకు అంటరాంతరం అంటే వాళ్ళు చూస్తున్నారు. దళితులకు అంటరాంతరం చేసుకొచ్చిన అంత ముందు లేదు. కుల వ్యవస్థ చాలా పవిత్రమైంది, అది వర్ణాశ్రమం ధర్మాల మీద ఆధారపడి ఉంది. ఈ అంటరాంతరం మీద ముస్లింలు తీసుకొచ్చి పెట్టారంట. ముస్లింలు వచ్చింది ఎప్పుడు? 12-11 సంవత్సరాల తర్వాత కొద్దిగా బాగా వచ్చింది. 14వ సంవత్సరం బాగా వచ్చింది. చెంబుకొని కంప్లీట్ ఎప్పుడు? వాళ్ళు చెప్పే రామాయణ కాలంలో. అంటరాంతరం ఎప్పటి నుంచి ఉంది? క్రీస్తు పూర్వం 200-300 సంవత్సరాల నుంచే అంటరాంతరం వచ్చింది. దీని ముస్లింలు ఏదో మనకు సామెత ఉంది, పులి మేకను తినాలనుకుంటాడు. పులి ఏమో నదికి ఎగువ ఉంది, మేకేమో దిగువన నీళ్లు తాగుతాం. ఈ పులి మేక నుంచి ఏమైనా మేకను నీ ఎంగిల్ని నేను తాగాలని చెప్పి నేను క్వశ్చన్ చేసినాడు. పైన పులి ఉంది, కింద మేక ఉంది. పులి మేకను అడుగుతుంది, నీ ఎంగిల్ని నేను తాగాలని. అదేంటి పులి గారు, నీ ఎంగిల్ని నేను తాగుతున్నాను, పైన ఉన్నా నేను కింద ఉన్నా అంటే మళ్ళీ నేను అడిగినా ఎదురుగా నీకెంత గొప్పలు అని చెప్పి మీద కూడా తినేది. అంటే వక్రీకరిస్తే, వాస్తవం కూడా వక్రీకరిస్తే ఎవరినైనా దాటి ఎవరైనా తప్పే. ఇటువంటి పద్ధతిలో ఈరోజు ముస్లిం ద్వేషాన్ని అడగడం పెంచేస్తాను. టిప్పు సుల్తాన్, టిప్పు సుల్తాన్ పేరు ఉండకూడదు. అదే టిప్పు సుల్తాన్ ఎవరు? మైసూరు మహారాజు పోతే ఎవరన్నా బ్యాలెన్స్ పెట్టి చూసుకున్నాం. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ప్రాణాలు పెట్టి పోరాడినటువంటి యోధుడు. మొట్టమొదట ప్రథమ స్వాతంత్ర సంగ్రామం కన్నా ముందే దేశంలో బ్రిటిష్ అడుగు పెట్టినప్పుడు మీరెవరో మా దేశంలో రావడానికని వాళ్ళని తరిగి కొట్టడానికి ప్రాణాలు అర్పించినటువంటి వారు. రాజీవ్ పోవడానికి అనేక అవకాశాలను రాజీవ్ పోతే ప్రాణాలు నేను మాత్రం అమ్ముకుంటుంది. అంతేకాదు ఆయన దగ్గర పనిచేసినటువంటి అనేక మంది హిందూ సైన్యాధికారులు, సలహాదారు, హిందూ సైన్య సలహాదారు
అతను అనే గుళ్ళకి శ్రీరంగనాథ దేవాలయం చాలా ఫేమస్ శ్రీరంగంలో ఉంటుంది. శ్రీరంగనాథ దేవాలయానికి ఆయనే మొత్తం అన్ని ఇప్పుడు కూడా పోతుంటాయి. మరి ఏంటంటే ఆయన ఎందుకంటే అంత దాని జలాలు ఏం చేస్తున్నాడు. గుంటూరులో జెన్నా టవర్ అక్కడ పేరు ఉంటుంది. జెన్నా టవర్ ఎప్పుడు సంవత్సరం కావాలి. ఆయన కూడా సంవత్సరం గాంధీ అలాగే జెన్నా కూడా అలాగే ఆయన పేరు పెట్టుకున్నారు. గుంటూరు ప్రజలందరూ జెన్నా టవర్ చూస్తున్నారు. ఎవరు వచ్చింది బీజేపీ కూడా వచ్చింది అక్కడ జెన్నా టవర్. ఇప్పుడు ఇన్నేళ్ళకి నడుస్తుంది అంటానికి లేదు. ఇదో వివాదం. తిరుపతిలో దాని వివాదం. తిరుపతి ఈరోజు పవిత్ర స్థలంగా ఉండే ప్రపంచం అంతా దృష్టిని ఆకర్షిస్తున్నాం. వెంకటేశ్వర స్వామి హైదరాబాద్లో ఒక ముస్లిం, ఒక హిందూ, ఒక ముస్లిం. ఆయనకి లేని అభ్యంతరం వేళకండి కానీ వెంకటేశ్వర స్వామికే లేని అభ్యంతరం వీళ్ళకు ఇప్పుడు ఎక్కడ ముందుకొచ్చింది దగ్గర. అంటే ఎవరో ఒకరిని వెలన చేసి ఒక ద్వైతం రగిల్చి ఆ దాని ఆధారం ప్రజలు పోరాడాలి. హిందువులు అందరూ పోరాడాలి. హిందూ మతం ఆధిపత్యం అనుకుంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే హిందుత్వం అంటూ ఉంటే మేము ఈ కమ్యూనిటీ హిందూ మతాన్ని వ్యతిరేకం అంటుంటారు. హిందుత్వం అనేది హిందూ మతానికి సంబంధం లేదు. ఈ హిందుత్వం అనే పదాన్ని కనిపెట్టినటువంటి వాడు సావర్కర్. సావర్కర్ చాలా గొప్ప ప్రాణ స్వాతంత్ర సమరయోధులు అయిన బ్రిటిష్ వాళ్ళు గడగడలాడించారని బీజేపీ వాళ్ళు చెబుతుంటారు. వాస్తవమే. మొదటి దశలో అన్నమాన్ జైలు పోయినాక బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించిన స్వాతంత్ర సమరయోధులే. దేవుడు కూడా నమ్మడు. నేను రాసుకున్నానే రాసుకున్నాడు అసలు. దేవుడు కూడా నమ్మడు. అన్నమాన్ జైలు పోయి స్వతంత్రం రాకముందే తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. వచ్చి అక్కడే చేశారు. లేకపోతే స్వతంత్రం వచ్చేదాకా విడుదలయ్యారు. ఇప్పుడు ఎవరిని పోయి చూడవచ్చు అక్కడ జైలు తెలుగు జైలు ఉంటుంది. సినిమాలో కూడా చూపిస్తుంటారు. స్వతంత్రం రాకముందే ఆ జైలు నుంచి బయటకు వచ్చిన ఏకైక యోధుడు ఈ సావర్కర్. 50 సార్లు ఉత్తరాలు రాస్తున్నాడు క్షమాభిక్ష పెట్టమని. నేను మీరు చెప్పినట్టు వింటాను, మీకు లొంగిపోతాను, నాకు క్షమాభిక్ష పెట్టంటే అప్పటికే బ్రిటిష్ వాళ్ళు కనికరించకుండా అన్నమాన్ జైలు నుంచి విడుదల చేసి కోనా జైలు పంపించారు. కోనా జైల్లో రాశాడు పుస్తకం హిందుత్వాన్ని. అప్పటికి స్వతంత్రం లేదు, ఉద్యోగం అన్నింటికీ ప్రెస్ చెప్పేశాడు. అన్ని సన్యాసం తీసుకున్నాడు ఉద్యోగం నుంచి. వాళ్ళకి రాసిన ఉత్తరాల్లో కూడా రాశాడు హిందుత్వ అంటే ఏమిటి అంటే అన్నయ్య చెప్పాడు. నాకు చెప్పడం కాదు. హిందుత్వం అంటే హిందూయిజం కాదు. కనుక బద్దలు కొట్టినట్టు చెప్పాడు. హిందుత్వం అంటే హిందూయిజం కాదు. హిందుత్వం అనేది రాజ్యాధికారాన్ని సాధించేటువంటి లక్ష్యం. అయితే పొలిటికల్ ప్రాజెక్ట్. ఇది సావర్కర్ చెప్పాడు. ఆయన వస్తున్నాడు ఒక అప్పటి నుంచి వీడు హిందుత్వం అంటారు. ఈ సావర్కర్ దీంతో ఉత్తేజితులై స్ఫూర్తిని పొందినటువంటి వాడు ఆర్ఎస్ఎస్. గాడ్సే కూడా అలా అంటాడు. వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేసి గాంధీని చెప్పారు. గాంధీని అరెస్ట్ చేసిన కేసులో సావర్కర్ కూడా ఉన్నాడు ఆ కేసులో. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దేశభక్తుల కింద వీళ్ళు తీసుకొచ్చి పునరుద్ధరించాలని ప్రయత్నం. ఇప్పుడు రైలు పెట్టిన కూడా కనిపిస్తుంటాయి. భోగిలు నాయకుడు బీజేపీ నాయకుడి పేరు రాశారు. ఎల్టీటీ అండి. లోకమాన్య తిలక్ అండి. ఎల్టీటీ లోకమాన్య కాదు. ఆర్డినరీ భోగిలు కదా. దీన్ దయాళ్ ఉపాధ్యాయ. దీన్ దయాళ్ భోగిలు పెట్టారు. ఆర్డినరీ భోగిలు దీన్ దయాళ్. ఎవరి దీన్ దయాళ్ ఉపాధ్యాయ? ఆయన ఏ సంవత్సరంలో పాల్గొన్నాడు? గోల్వాల్కర్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఈ సావర్కర్ వీళ్ళందరూ కూడా ముస్లింలని ప్రధాన శత్రువులుగా చేసుకుని హిందువులను కూడా కలిసి బ్రిటిష్ వాళ్ళు హిందూ ముస్లిం కీలగొట్టడానికి ఈ హిందూ ముస్లిం 1905లో బెంగాల్ చీలిస్తే హిందూ బంగ్లాదేశ్ అని కూడా ఏర్పడింది. 5లోనే చీల్చారు. సంవత్సరాలు పెడుతున్నారు. వందే మాత్రం నినాదం అప్పుడే వచ్చింది. ఆ చీల్చినప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాడారు. హిందువులు ముస్లింలు కలిసి పోరాడారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు కూడా భయపడిపోయి మళ్ళీ ఐక్యం చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఐక్య బెంగాల్ ఏర్పడింది. అప్పటి నుంచి వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళు పట్టుకుని హిందూ ముస్లింల మధ్య డివిజన్ చేస్తేనే మన అధికారం నిలబడుతుంది. అంటే ముస్లింలకు నౌచేతో ఆర్ఎస్ఎస్ నౌచేతో ఇద్దరిని ప్రోత్సహించి హిందూ ముస్లిం గొడవ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎవరు భారతదేశం పాకిస్తాన్ చీలిపోయింది. రెండు ఆ దేశానికి నష్టం అఖండ భారత కావాలి. ఆ రోజు హిందూ ముస్లిం జాతులు ప్రాతిపదికన చేస్తున్న కారణం ఎవరు? ఒకటి ముస్లింలకు జనం ఎంత కారణం, బీజేపీ ఆర్ఎస్ఎస్ కూడా అంత కారణం. రెండు జాతులు హిందువులు ముస్లింలు ఎవరి దేశం ఆడదే, ఎవరి రాజ్యం ఆడదే అని చెప్పి విడగొట్టడానికి కారణం 1938లోనే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ విజయ సిద్ధాంతం చెప్తూ హిందువులు వేరే రాజ్యం ముస్లింలు వేరే రాజ్యం కావాలని ప్రతిపాదించారు.
ఇద్దరు కారణం లేదు తీసుకోవడం. ఇప్పుడు అక్కడ భారత అంటున్నారు అంటే ముస్లింలు ఉండకూడదు, వాళ్ళు మాకు లోన్మండాలి. ఎవరు లోన్మండాలి? హిందువులకు లోన్మండాలి. హిందువులు అంటే ఎవరు? ఏ ఊరికి పోయిన అడగండి, ఏ ఊరైనా పోయి అడగండి, మీ ఊళ్ళో హిందువులు ఉన్నారని అడగండి. హిందువులు అంటే ఎవరైనా అనుభవం చేస్తారు. మీ ఊళ్ళో రెడ్లు ఉన్నారని చెబుతారు, కమ్మోళ్ళు ఉన్నారని చెబుతారు, చెట్టులు ఉన్నారని చెబుతారు, మాలు ఉన్నారని చెబుతారు, మాయలు ఉన్నారని చెబుతారు. హిందువులు ఎవరంటే ఎవరు? హిందువులండి. ఇది ఒక అద్భుతమైన కల్పన. నేను హిందువులని చెప్పుకున్నాడు ఎవరు లేరు. మీరు ఏంటోళ్ళని ఎవరిని అడగండి. మీరు ఏంటోళ్ళని అంటే నేను హిందువులని ఎవరు చెప్పరు. అమెరికా పోయి మీరు ఏంటంటే నేను క్రైస్తవుని అంటాడు, లేకపోతే ప్రొటెస్టెంట్ అంటాడు, లేకపోతే క్యాథలిక్ అంటాడు. ఇక్కడ చెప్పరు అసలు ఏమి. బ్రాహ్మణులకు మీరు ఏమిటోళ్ళని అడగండి, హిందువుని అంటారు, నియోగని వియోగం అంటాడు. బ్రాహ్మణులని ఏమిటి అని అడిగితే ఏంటైతే నేను హిందువుని ఏదైనా వాళ్ళు కూడా అన్నారు, ఎవరు అన్నారు. హిందువు అనే పదాన్ని తీసుకొచ్చి బుద్ధి మన మీద ఆ పేరు మతం పేరుతో అందరినీ ఏకం చేసి ఒక రాజ్యాధికారాన్ని తప్ప రాజకీయ ఆధిపత్య సాధన మార్చారు. అందుకనే హిందుత్వం అనేది ఒక మతోన్మాదం. ఇది మతం కాదు, మతోన్మాదం. ఇతర మతస్థులు వ్యతిరేకంగా ద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా గొప్ప పడుతున్న అధికారాన్ని రావడానికి వేసినటువంటి ఒక సోపానం ఇది. అటువంటి రాజకీయ ప్రాజెక్టు దీన్ని హిందుత్వానికి హిందువుల కోసం, హిందూ మతం కోసం అనే ఆసక్తి పొరపాటు. వాళ్ళకి బీజేపీ ఆర్ఎస్ఎస్కి హిందూ మతం అన్నా, హిందూ దేవుళ్ళు అన్నా భక్తి లేదు, వాళ్ళకి విశ్వాసం లేదు. భక్తి లేదు, విశ్వాసం లేదని ఎందుకు చెబుతున్నాను? నిజంగా మతం పట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే పరమతాన్ని ద్వేషించరు, దాడులు చేయరు. మన అహింసా దేశం చెబుతున్నారు. రోజు రెచ్చగొట్టి ద్వేషం రెచ్చగొట్టి హింస మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి రెచ్చరు. ఎవరో ఆవుతో తీసాడు, ఒకటి చంపేస్తారు, ఇంటి మీద 100 మంది మోక పోగేసి మాంసం ఫ్రిడ్జ్ లో ఉందని, పొడి మాంసం ఫ్రిడ్జ్ లో ఉందని ఇంకోళ్ళ మీద దాడి చేస్తారు. ఆడపిల్ల మగపిల్లలు మాట్లాడుకుంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ మీద దాడి చేస్తారు. మూఢనమ్మకాలు వ్యతిరేకంగా చేస్తే గౌరవం అంటూ తీసుకొచ్చి హత్యలు చేస్తారు. ఎంత ఎవరి సంస్కృతి? భారతదేశ సంస్కృతి. ఎక్కడ ఉంటారు భారతదేశం? ఇదేనా భారతదేశ సంస్కృతి అనేది? అంటే భారతదేశ సంస్కృతికి, భారతదేశ నాగరికతకి సవాలు ఈరోజు ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళ మతోన్మాదం, హిందుత్వాల రాజకీయాలు. ఇది భారతదేశ ఐక్యతకి దెబ్బతీసి మళ్ళా తీసిన బలహీనపరిచి అనేకం చేసి మనం మళ్ళీ పాత బ్రిటిష్ వాళ్ళ తరాలు విదేశీయులు లొంగిపోవడానికి దారి తీసేటువంటి రకం ఇవన్నీ కూడా. అందుకని స్వాతంత్రోద్యమంలో మనం ఏం సాధించుకున్నాం? స్వాతంత్రోద్యమంలో భారతీయులంతా ఒకటి, మనం భారతదేశం అంతా ఒకటి. అంతకుముందు ఆ భావం లేదు. కళింగులు, మంగళలు, లేదా బెంగాలీలు, తమిళులు ఇవి కూడా భాష కూడా కన్నా కూడా వేరు వేరు ప్రాంతాలు. ఒకే రాష్ట్రంలో కూడా అనేక ప్రాంతాలు. కాంబోజ్ రాజ్యం అని, వంగ రాజ్యం, అంగరాజ్యం, ఈ రకంగా పెరుగుతూ ఉంటాయి అన్ని రాజ్యాలే. భారతదేశం ఒకటిగా లేదు. బ్రిటిష్ కాలంలోనే భారతదేశం అంత భారతీయం జాతీయ ఉద్యమం, జాతీయ భావం అనేది వచ్చింది. ఆ జాతీయ ఉద్యమం సాధించినటువంటి మొదటి విజయం ఏమిటంటే మేమంతా భారతీయులము, మేమంతా ఒకే దేశం, ఒకే జాతీయ దేశ పౌరులు అనేటువంటి భావాన్ని, ఐక్యత భావాన్ని, సమగ్రత భావాన్ని చేస్తుంది స్వాతంత్రం. అంతేకాదు స్వాతంత్రం ప్రజాస్వామ్యం పునాది వేసింది. ఎవరికో మనం ఉండాల్సిన అవసరం లేదు. పత్రికా స్వేచ్ఛ కావాలి, మాట్లాడే హక్కు కావాలి, భావ ప్రకటన స్వేచ్ఛ కావాలి, వ్యక్తిగత స్వేచ్ఛ కావాలి, కుల మతాలకు అతీతమైనటువంటి ఐక్యత, సమానత్వం కావాలి. రాజ్యాంగం, మన దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి రాజ్యాంగం మొట్టమొదటిసారి పౌరులందరికీ ఒకే ఓటు, ఒకే విలువ. ఇది స్వతంత్రం వచ్చిన వాస్తవం. అది ధనికుడైనా పేదవాడైనా, దళితుడైనా క్షత్రియుడైనా, ఎవరైనా సరే ఒక మనిషికి ఒకే ఓటు, ఒకే విలువ. ఒక ఓటుకి ఒకరు 10 విలువ, ఇంకొక 100 విలువ లేదు. అలా సమానత్వమైనటువంటి యూనివర్సల్ ఫ్రాంచైజ్ ఈ రకమైన వయోజన సాధించుకున్నది స్వాతంత్రం. 70 ఏళ్ల పాటు ప్రజాస్వామ్యం మాత్రమే నిలబడిందంటే ఆ 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటం యొక్క విజయం. దాని వారసత్వం ఎప్పటికీ కొనసాగుతుంది. కాబట్టి ఈ ప్రజాస్వామ్యం నాగలిగింది. దానికి అవసరమైన బీజాలు, దాని రూట్స్, దాని వేళ్ళు స్వాతంత్రోద్యమంలో ఉన్నాయి. ఇప్పుడు వాటిని బలహీనపరిస్తేనే ఈ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయాలని అనుకుంటున్నారు. ఎందుకని ప్రజాస్వామ్యం పశ్చిమ దేశాలు మంది కాదని ఆర్ఎస్ఎస్ వాడు వాదన. మన ప్రజాస్వామ్యం పనికిరాదు, రాజ్యాంగం పనికిరాదు, ఈ జాతీయ గీతం పనికిరాదు. ఇప్పుడు వాళ్ళు అటెండ్ చేస్తామని అరగరక తెలంగాణ అంటున్నారు. అరగరక తెలంగాణ అంటే అరగరక తెలంగాణ కాదు, అరగరక దోపిడీ చేసేటువంటి, ఇంటి దోపిడీ చేసేటువంటి పార్టీగా మార్చిపోయింది.
2002 సంవత్సరం దాకా బీజేపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ 3 రంగుల జాతీయ జెండాను ఎగరేయలేదు. సిగ్గు చేయడానికి విషయంలో వాళ్ళు సమాధానం చెప్పాలి. వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న జాతీయ జెండా అవసరం 2002 సంవత్సరం దాకా వాజ్పేయి ప్రధానమంత్రి దాకా తప్పనిసరి. అంతేకాదు స్వతంత్రం వచ్చినప్పుడు జనగణమన ఇదేంటి మన జాతీయ గీతం. జనగణమన బ్రిటిష్ వాళ్ళ కీర్తిస్తూ పడేది. రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ రాణి వస్తున్నప్పుడు భారతదేశం ఎంత గొప్పదో ఆమెకు చెప్పడానికి మా దేశం ఇంత గొప్పది, ఇంత గొప్ప దేశాన్ని నువ్వు వస్తున్నావు, నువ్వు అదృష్టవంతురాలు అని చెప్తున్నాడు. నువ్వు మా గడ్డ మీద అడుగు పెట్టడం మేము అదృష్టవంతులం కాదని చెప్పింది. ఈ గడ్డ మీద అడుగు పెట్టడం నువ్వు అదృష్టవంతురాలు తల్లి అని చెప్పడానికి గడ్డ గొప్పతనాన్ని కీర్తిస్తూ రాసినటువంటి గేయం జనగణమన. మొత్తం జాతీయ అన్ని పార్టీలు అంగీకరించింది జనగణమన జాతీయ కదా. బీజేపీ కూడా ఏమంటారు జనగణమన వద్దట. వాళ్ళకి వందే మాత్రం కావాలి. వందే మాత్రానికి మనం వ్యతిరేకం కాదు. కానీ ఎందుకంటే వందే మాత్రం కావాలన్నా వాళ్ళు మొత్తం పాట ఆనందమంటే నవలోని పాట దాన్ని చెప్పారు. బెంగాల్ యువజన వ్యతిరేకంగా నినాదంగా అవుతుంది. వందే మాత అని అంటే తల్లికి వందనం. తల్లికి వందనం, తండ్రికి వందనం చేయడం మనకు అభ్యంతరం లేదు. కానీ ముస్లింలకి విగ్రహారాధన లేదు. వాళ్ళ తండ్రిని కూడా తల్లిని అంటే దేవుడు దేవత అని పూజించాం. విగ్రహారాధన ఉండదు. మేము అసలు విగ్రహారాధన నమ్మో. మాకు మళ్ళీ తల్లి తండ్రి అనేది దేవుడు తల్లి తండ్రి ఆడ మగ అనేది లేదు. ఆయన నిరాకారుడు, దేవుడు అనేవాడు నిరాకారుడు వాళ్ళు అనుకుంటారు. అందుకని మేము మాత్రం మేము పూజించాం. అందులో గౌరీ దేవుని పూజించే మన దుర్గాదేవి. మరి వాళ్ళకి ఎటువంటి గౌరవం వందే మాత్రం అంటారు మొదటి 2 చరణాలు. అందుకని మనకి రాజ్యాంగం సందర్భంలో కూడా వందే మాత్రం మొత్తం అన్ని చరణాలు లేవు. మొదటి 2 చరణాలు, లాస్ట్ 2 చరణాలు మాత్రమే జాతీయ పాట అంటే సాంగ్. యాంథమ్ వేరు, సాంగ్ వేరు. నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్ కింద పెట్టారు. మొత్తం పాటలు పెట్టలేదు. ఎందుకంటే ఐక్యతను దృష్టిలో పెట్టారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసి ఉండాలి. అందరూ భావాలని మనం గౌరవించాలి. అందరం కలిసిమెలిసి ఉండాలని దాంట్లో నుంచి. అలాగే వాళ్ళు రాజ్యాంగం ఈ అంబేద్కర్ గారు ఇప్పుడు అంటారు అంబేద్కర్ మనవాడు, మేము ఆయన వల్ల నేను ప్రధానమంత్రి మోడీ. కాబట్టి ఏమన్నారు ఈ అంబేద్కర్ రాజ్యాంగం రాయడానికి స్వచ్ఛ దేశాలు పెట్టడానికి అమెరికా అభివృద్ధి దేశాన్ని అక్కడ పెట్టారు. మనకు అసలైన రాజ్యాంగం ఉంది, దేవుడి ఇచ్చిన రాజ్యాంగం. ఏమిటంటే మనువాదం. మనువాదం మన రాజ్యాంగం రాశారు 1946లో. ఆర్గనైజర్ ఆర్ఎస్ఎస్ పత్రికలో సంపాదించే రాశారు. ఇదే మన రాజ్యాంగం. ఏముంది మనోధర్మం ఎవరైనా చదవండి. చదివితే మాత్రం మీ కోపం సించేది తగలబెట్టారు. అంబేద్కర్ తగలబెట్టాడు. కానీ ఆయన చదివేటప్పుడు మనమైనా చదివితే తగలబెట్టారు. ఆడవాళ్ళు తగలబెడతారు ముందు. అంటే పై కొలకు కూడా కొన్ని హక్కులు, కింది కొలకు కూడా. పై కొలంలో తప్పు చేస్తే 10 కొరడా చెప్పలేస్తే అంతకన్నా చిన్న తప్పు కింది కొలంలో చేస్తే 1000 కొరడా తగ్గబడ్డా. అంటే కులాన్ని బట్టి న్యాయం, ఆడ మగాన్ని బట్టి న్యాయం. ఆడవాళ్ళ తప్ప ఏ హక్కులు లేవు. భర్త తనిగా పడి ఉండాలి. కంప్లైంట్ చేయడం లేదు, విడాకులాడడానికి వీల్లేదు. జీతం సంగతి మనకు తెలుసు కదా, ఎన్ని అవసరం పడిందో. ఆయన విడాకులు తీసుకోవాలి. ఇప్పుడు సీతారాముడు జై శ్రీరామ్ ఉంటారు. జై శ్రీరామ్ వాళ్ళ అనాథం జై సీతారాం అనాలి. ఎందుకంటే సీత కనుక చాలా ఉంటాయి. అసలు రాముడు ఏమవుతున్నాడు ఎక్కడేడు అందరూ తెలుసు. విన్నారో లేదు నాకు తెలియదు. ధనుష్పందం డాన్స్ ఇచ్చిన తర్వాత సీత మామూలు పెళ్ళిళ్ళు ఎక్కువ వస్తారంట. పక్క వచ్చి మాట్లాడాలంటారు. వధువు ఎంగేజ్మెంట్ జరిగితే వస్తుంటారు. రాముడు విజయమైన తర్వాత మీకు కాసేపు మాట్లాడాలంటే పక్కకే వచ్చి రాముడిని అడుగుతుంది. సూటిగా అడుగుతుంది సీత, మీ నాన్న 3 చేసుకున్నాడు, నీ ఎంతమంది చేసుకుంటావు అని. బెత్తరపోయాడు రాముడు. ఏం చెప్పాలో సమాధానం చెప్పలేక అక్కడికక్కడే నిన్ను తప్ప ఎవరిని చేసుకొని చెప్పాడు. ఆ మాట మీద నిలబడ్డాడు. అప్పుడు మనం ఒప్పుకోవాలి. అంతేకాదు తండ్రికి ఇచ్చిన మాట కోసం అడవులు పోయాడు. దాన్ని కూడా మనం గౌరవించాడు. ఆ జై శ్రీరామ్ చెప్పేటువంటి రోజు అధికారం కోసం రోజు 100 మాటలు తప్పుతున్నాడు. తండ్రికి ఇచ్చిన మాట కోసం రాముడు అడవులు పోతే రాజ్యం కోసం వీళ్ళు 100 తప్పులు 100 అబద్ధాలు ఆడుతున్నారు. ఇదే రాముడు దేవుడు దాన్ని అధికారం. దేవుడు అన్న గౌరవం లేదు, భక్తి లేదు, ఇక్కడ భయం కూడా లేదు. దేవుడు అధికారం కావాలి. దేవుడిని ఒక వ్యాపార సరుగ్గా దేవుడిని ఒక సరుగ్గా మార్చేశాడు. అయోధ్య దేవాలయం కట్టలో చేసి ఇటులో మొత్తం అంతా 100 మంది ప్రాణాలు కోల్పోయారు. దానివల్ల మతకాలలో ఉంది. బొంబాయి అంటారు, హైదరాబాద్ అంటారు, అనేక. ఇప్పుడు గుడి కట్టేస్తాం. ఏ పనే ఉంది. గుడి కట్టడానికే చాలా సంవత్సరాలు ఇస్తున్నారు. వాయిదా ఇస్తుంది. ఎందుకంటే అదంటూ ఒకటి కొండం ఉండాలి. అది అయిపోయిన ఇప్పుడు కొత్త దేవుడిని పట్టుకున్నారు.
హరహర మహాదేవ. ఇప్పుడు జై శ్రీరామ్ పోయింది హరహర మహాదేవ. కాశీలో కాశీ విశ్వనాథుడికి దేవాలయం ఉంది, పోయే దారి ఉంటుంది. మీరు ఎవరైనా కాశీ పోయి చూస్తే పోయే దేవాలయం చాలా సొంత ఇరుకులుగా ఉంటుంది, ఇరుగ్గా ఉంటుంది. దీన్ని బాగా మంచి టూరిజం సెంటర్ గా మార్చి భక్తులను ఆకర్షించాలని చెప్పని దానికి ఉండేటువంటి అటు ఇటు షాపులను కొట్టుపడేసి రోడ్డు వెడల్పు చేశారు యోగి గవర్నమెంట్ వచ్చారు. అటు ఇటు వెడల్పు చేయడానికి షాపులు మాత్రమే కాదు పట్టేసింది, దాదాపు 100 చిన్న చిన్న తెల్లర దేవుళ్ళు కూడా కొట్టిపడేశారు. పెద్ద దేవుడు కోసం తెల్ల దేవుడు కొట్టిపడేశారు. వీళ్ళంటే అక్కడ గుడి బాగుంటుంది, ఈడు గుడి బాగుంటుంది, వీళ్ళు ఎవరిస్తారు సమాధానికి ఆశీర్వాదంలో దేవాలయం దగ్గర చిన్న చిన్న దేవుళ్ళు అన్నారు. ఇప్పుడు దాన్ని ఆనుకున్నటువంటి ఒక మసీదుకి గుడి ఒకటే గోడ, గుడికి పాత మసీదు. ఇప్పుడు ఈ గుడి పోవాలంటే మసీదు కట్టారు, ఇప్పుడు కొత్త వాదన వ్యవహరిస్తారు. జ్ఞానవాపి అనేటువంటి కొత్త మసీదు పేరు, దాన్ని తవ్వాలి. ఈ రకంగా చరిత్రను తవ్వుకుంటూ పోతే ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు మన కళ్యాణ మండపం ఉంది, చేస్తాం. దీన్ని వెనక 100 ఏళ్ళ క్రితం ఏముంది ఎవరో తెలుసు. ఇక్కడ ఎవరో వచ్చే శివలింగం ఉంది, దీన్ని ఎవరో తెచ్చి చవి లోపల పెట్టేసి తోయి తీయండి అంటే చూసేస్తాం. ఇప్పుడు నాగార్జున సాగర్ కడుతున్నాం, పేద డాము 1 లక్షల ఎకరాలు ఇస్తున్నాం నీరు. అక్కడంతా గుళ్ళు ఉన్నాయి, అన్నింటిని లేపెట్టే గుళ్ళని వేరే చోట పెట్టారు పక్కన ఎక్కడో. ఇప్పుడు మా గుళ్ళు కోలబెడతా అన్యాయం ముందు నాగార్జున సాగర్ కోలబెట్టండి. శ్రీశైలం దేవస్థానం ఎన్ని గుళ్ళు లేవు. విశాఖ ఉప్పు ఫ్యాక్టరీ అన్యాయం ఊళ్ళో ఖాళీ చేస్తే మనం ఫ్యాక్టరీ పెడుతున్నాం. ఆ ఓడలో గుళ్ళు లేవా? ఊళ్ళోనే ఖాళీ చేసింది, వరద కూడా దేవుడు కూడా ఖాళీ చేసేదా. ఇప్పుడు పోలవరం కట్టుకుంటున్నాం, పోలవరం కింద ఇప్పుడు చిన్న చిన్న ఆదివాసీ గ్రామాలు మునిగిపోతాయి. అక్కడ ఆదివాసీ ఇదేనా? గుళ్ళు లేవా? చర్చిలు లేవా? మసీదులు లేవా? అవన్నీ మునిగిపోవా? ఎట్లా తీసుకొచ్చి నేల మీద తేలాడు కట్టిస్తే కడతారు వీళ్ళు. మరి వాటిని ఏం చేయాలి? కనీసం ఎప్పుడు ప్రధానమంత్రి వచ్చే ఇంతమంది మా జాతీయ ప్రాజెక్టు ఉంది, కేంద్ర ప్రభుత్వం కదా బాగా జాతీయ ప్రాజెక్ట్ అంటున్నారు. ఆ కింద మునిగిపోయి దేవుడు ఒక్క మాట అంటేవాడు. అప్పుడు గుర్తుగా ముస్లింలు వ్యతిరేకంగా ద్వేషించడానికి వాళ్ళని దెబ్బతీయడానికి అయితే పనికొచ్చినా వాడుకుంటారు. దేవుడికి ఏమైపోయినా పర్లేదు కావాలి. ఈ రకంగా చదువుకుంటూ పోతే ఎక్కడికి వెళ్తాం? దేనికైతే ఏముందండి. అందుకని 1991 సుప్రీంకోర్టు చట్టం చేసింది పార్లమెంట్. రామ జన్మభూమి కొత్త పార్లమెంట్ ఏం చట్టం చేసింది, కొత్తగా ఏ వివాదం ఏది ఎక్కడ ఉందో అలాగే ఉండాలి. ఏ గుడిని ఏ మసీదు ఏం చేసింది దేని రాకూడదు, ముట్టుకోకూడదు, కవకాలు చేయకూడదు. ఏది ఎక్కడ ఉందో ఎలా ఉందో అలాగే ఉండాలి. 100 ఏళ్ల క్రితం 400 ఏళ్ల క్రితం అక్కడే ఉందో దానికంటే ఉంది ఎంత కోరుకుంటూ పోతే చివరికి ఆదిమ సమాజంలో వెళ్ళాల్సి వస్తాం. మనం మిగిలిన చివరికి ఆదిమ సమాజంలో తేలుతాం తోకుంటూ పోతే. అంటే ఇప్పుడు ఉన్నటువంటి భవనాలని, రైళ్లని, బస్సుల్ని, కార్లు, ఈ వ్యవసాయాన్ని అన్ని వదిలేసి మళ్ళీ ఆదిమ కాలంలో పోయి ఆకులు అలవాటు మనం బతకాలి. అది ఈరోజు బీజేపీ కోరుకునేదంటే ఈ సమాజాన్ని తిరోగమనం 3000 సంవత్సరాలు వెనక్కి నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి ఎవరైనా సిద్ధపడితేనే బీజేపీని ఒప్పుకోండి. దానికి వెనక్కి పోవాలి, ముందుకు పోవాలని వాడు ఎవరు కూడా బీజేపీ పద్ధతి చూడకూడదని చెప్తున్నారు. అభివృద్ధి కాములు ఎవరు బీజేపీ పద్ధతి చూడరు. ఇంకా సమాజం ముందుకు పోతూ ఉంటుంది. ముందుకు పోవడం దాని లక్షణం. ఇంకా అభివృద్ధి అవ్వడం, ఇంకా అభివృద్ధి అవ్వడం, నాగరికంగా అవడం వల్ల ఆలోచించాలి. అక్కడ ఆదిమ సమాజంలోకి రావడానికి చెప్పుకున్నప్పుడు ఎలా సాధ్యం సమాజం నడపాలి. అందుకని ఈరోజు బీజేపీకి ఇతర విధంగా పోరాటంలో మతం దగ్గర దేవుడి దగ్గర కాదు, మొత్తం సమాజం ఎటువైపు పోవాలి, వెనక పోవాలి, ముందుకు పోవాలి. ముందుకు పోవాలని కమ్యూనిస్టులు మేము కోరుకున్నాం, వెనక లాగాలని వాళ్ళు కోరుకున్నారు. కాకపోతే తేడా ఏంటంటే వెనక లాగడానికి అవసరమైన ఆధునిక సాధన సంపత్తిని అంతా వాళ్ళు వాడుకుంటున్నారు. సోషల్ మీడియా కానీ, యంత్రాలు కానీ, టెక్నాలజీ కానీ, సైన్స్ అన్నింటినీ దుర్వినియోగం చేసి సమాజాన్ని వెనక లాగాలని చూస్తున్నారు. మన చేతులు అవన్నీ లేవు కాబట్టి మన బలం సరిపోవట్లేదు ముందు లాగా. అందుకనే ప్రజలందరూ కొట్టుబట్టి హరహర మహాదేవ అని అన్నట్టుగా ఈరోజు జగన్నాథ రథచక్రాలు లాగినట్టు మొత్తం సమాజాన్ని ముందుకు లాగాల్సినటువంటి జనం కొట్టుబట్టి సమాజాన్ని ముందుకు తీసుకోవాలి. అంత తప్ప వేరే మాత్రం లేదు. అందుకని ఈ ఘర్షణ అలాంటి ఘర్షణ, ఇది మౌలికమైన ఘర్షణ. సమాజం ముందుకు పోవాలి, వెనక్కి మౌలికమైన అంశం మీద. అంతేకాదు బీజేపీ స్వదేశీ అన్నారు. ఎవరు ఏది స్వదేశీ ఏంటి విదేశీ? వీళ్ళు 8 ఏళ్ళు మోడీ ప్రధానమంత్రి. ఈ 8 సంవత్సరాల్లో స్వదేశీ అభివృద్ధికి వాళ్ళు తీసుకుని చర్యలు చెప్పండి. ఇప్పుడు ఒక 70-80 సార్లు విదేశీ ప్రయాణం చేస్తుంటారు. ఈ మధ్య కరోనా వచ్చినా తగ్గింది. లేకపోతే సంవత్సరంలో 52 రోజులు వెంకేశారు. సంవత్సరంలో 52 రోజులు విదేశాల్లో నడుపుతున్నాడు. ఒకసారి జోక్ కూడా చదువుతున్నాడు. పార్లమెంట్ లో కూర్చొని వెంటనే చేస్తున్నాడు, పెట్టుకోవడం ఆయన.
అట్లా అలవాటు పడిపోయాడు. ఎంఆర్ఓ కూర్చొని పెట్టుకోవడానికి చేసినట్టుగా అలవాటు పడిపోయాడు. విదేశీ పెట్టుబడులు తీసుకురండి, విదేశీ యంత్రాలు తీసుకురండి, విదేశీ ఆయుధాలు తీసుకురండి, అన్ని విదేశాలు ఒక్కడ కూడా స్వదేశం ఉండదు. ఇప్పుడు కూడా విదేశీ పెట్టుబడులు ఇది స్వదేశం ఎందుకు డెవలప్ కావాలి? మేడ్ ఇన్ ఇండియా లేకపోతే మేడ్ ఇన్ ఈ నినాదాలు కాదు. స్వదేశాన్ని ఏం అభివృద్ధి చేశారు ఇండియా. ఈ రోజు ప్రపంచం మీరు అందరూ గమనిస్తే అమెరికా, చైనా, జపాన్ దేశాన్ని అభివృద్ధి కావడానికి ఈ రోజు రాబోయే రోజులు అభివృద్ధి కావాలంటే రెండే ముఖ్యమైనటువంటి సాధనాలు. ఒకటి చిప్పు, రెండవది లీథియం బ్యాటరీ, లీథియం. ఈ రెండు మీద ఎవరికి ఆధిపత్యం ఉంటే వాళ్ళే ప్రపంచంలో ఆధిపత్యంలో వస్తారు. చిప్పు ఈరోజు ఎంత చిప్పు మనం ప్రతిరోజు మన రాష్ట్రంలో ఉంటుంది, రాష్ట్రంలో అన్నింటిలో చిప్పు లేక మానవ జీవితం లేదు అసలు. ఇంత చిప్పుని ఈ రోజు కూడా మనం స్వతంత్రంగా తయారు చేసుకోలేకపోతాం. ఇదే మేక్ ఇన్ ఇండియా. ఈ చిప్పు లేక కారణం ఆగిపోయింది మనం. పోనీ మనం లీథియం మీద అనుకుంటే 80% లీథియం మీద చైనా వాడు ఆధిపత్యం. అమెరికా కూడా భయపడుతుంది, అక్కడే చైనా తీసుకుంది. 80% చైనా ఆధిపత్యం. మరి మనకెందుకు లేదు? ఇప్పుడు 5G టెక్నాలజీ అన్న 5G అంటే మనం దిగుమతి, మనకు లేదు 5G టెక్నాలజీ. పేటెంట్ తెలుసుకోవాలి. మూడు దేశాలకి 5G టెక్నాలజీ పేటెంట్. మనం ఎందుకు తెలుస్తుంది అంటే ఇప్పుడు చూపటి ఎప్పుడో కనుక్కున్నాడు అని అనొచ్చు. ఇప్పుడు 5G లేటెస్ట్ కదా. ఇప్పుడు 5G లేకపోతే 6G కనుక్కోమనండి. 5G 6G ఎక్కువ 4Gనే పూర్తిగా రాదు. దానిపాటు చూడకపోతే కనెక్షన్ రాదు. ఎక్కడ మార్పు గ్రామాలకు ఇప్పుడే కాదు. మరి ఏంటి సాధించిన అభివృద్ధి? భారతదేశం సూపర్ పవర్ కావాలి. ఎలా అవుతుంది సూపర్ పవర్? ఆ రోజు స్వతంత్రోద్యమంలో ఏంటి మన కన్న కావాలి? మన స్వతంత్రం వస్తే భారతదేశం శరవేగంగా అభివృద్ధి అవుతుంది. అదే ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళకి కానీ కమ్యూనిస్టులు మన తేడా ఏంటంటే అదే. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పుకున్నారు? మన దేశంలో భూస్వాములు ఉండాలి, పెట్టుబడిదారులు ఉండాలి, సొంత ఆస్తులు ఉండాలి, ఈ అసమానతలు కొనసాగుతాయి. కాబట్టి బ్రిటిష్ వాడు వెళ్ళిపోతారు. ఒకటే ఒక లక్ష్యం, బ్రిటిష్ వాడు పోవాలి, అధికారం మనకు రావాలి. అక్కడే కమ్యూనిస్ట్ విభేదించింది. అధికారం మార్పిడి జరిగితే చాలదు, వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్న వ్యవసాయ పరిస్థితి, కార్మికుల పరిస్థితి. బ్రిటిష్ వాడు ఉండగానే కార్మికులు పెట్టుబడిదారుల వ్యతిరేకంగా 90లో సమ్మె చేస్తే దాన్ని వ్యతిరేకించారు. సమ్మె చేయకూడదు, మన పెట్టుబడిదారులు వ్యతిరేకంగా. కలకత్తాలో బ్రిటిష్ పెట్టుబడిదారులు ఉన్నారు కాబట్టి దాన్ని బలపరిచారు. 90లో ఇండియన్ పెట్టుబడిదారులు కూడా దాన్ని వ్యతిరేకించారు. దాని మీద తీవ్రమైన నివేదాలు కమ్యూనిస్టులు. అంబేద్కర్ కూడా అన్నాడు స్వతంత్రం వస్తుంది, బ్రిటిష్ వాడు వెళ్ళిపోతారు, ఊళ్ళో భూస్వాములు పెత్తనం వస్తుంది, వాళ్ళు ఇంకా దళితులు అనిచేస్తారు. అప్పుడే మా పరిస్థితి, మా గ్యారెంటీ లేదు, మా పద్ధతి ఆయన ప్రయత్నించారు. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఎలా ఉండాలి, ఎలాంటి భారతదేశాన్ని నిర్మించాలి అనే దాంట్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, అంబేద్కర్, ఇతరులందరికీ ఎవరి భావాలు వాళ్ళకి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉన్నాయి. కమ్యూనిస్టులు ఏం చెప్పాము మనం అడుగుతూ, ఒక బలమైనటువంటి భారతదేశాన్ని నిర్మించాలంటే కార్మికులు, రైతులు, కూలీలు బాగుంటేనే సాధ్యం. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినంత మాత్రమే కాదు, వాళ్ళని ఎల్లగొట్టి రాజ్యం కార్మిక కష్టం చేతిలో రావాలి, పెట్టుబడిదారులు భూస్వాములు కాదు. ఇది జరగాలంటే రాజ్యం రావాలంటే అధికార ఎంపీలు, ఎమ్మెల్యేలు రావాలంటే కాదు. ఒక కులం ఆయన ఎంపీ అవ్వగానే ఆ కులానికి అధికారం వచ్చేసినట్టు, ఇంకో కులం ఆయన రాష్ట్రపతి అయితే వాళ్ళకి అధికారం వచ్చేసినట్టు. ఈరోజు చెప్పే లెక్కలన్నీ అలా ఉన్నాయి. మన రోజువారీ లెక్కలు చూస్తే ఇప్పుడు మొన్న రాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి, ఆదివాసీ మైండ్ వచ్చింది. ఇక ఆదివాసీలందరికీ ముక్తిగా కలిగింది. ఆమె కన్నా ముందు ఆయన ఉన్నాడు రామ్నాథ్ కోవింద్, ఆయన దళితుడు. దళిత రాష్ట్రపతి స్థానం ఏంటి భారతదేశంలో? మన పార్లమెంట్ భవనం కొత్తగా కడుతున్నారు, న్యూ విస్తారమైన పాత భవనాన్ని. ఇదే ఆఖరి సమావేశాలు పాత భవనంలో. నెక్స్ట్ సమావేశం కొత్త భవనంలో మాత్రమే అన్నాం. ఈ భవనం మీద మన సింహాలు, 3 సింహాలు కాంచి స్తూపంలో అశోకుడు నిర్మించినటువంటి ఆ సింహాలు పైన ఉంటాయి. మనకు కూడా మామూలుగా అన్ని రాజమౌళిలో ఉంటాయి. ఇప్పుడు ఆ సింహాలు చాలా ప్రశాంతంగాను గంభీరంగా ఉంటాయి. మన సింహాలు, భారతీయ సింహాలు గంభీరంగా ప్రశాంతంగా ఉంటాయి. వాటిని చంపడానికి పోతే తప్ప ఈ మనుషులకి రావు. అవి భారతీయ సింహాలు, కాంచి స్తూపం, అశోకుడు నిర్మించిన స్తూపాలు. ఇప్పుడు గోడి సింహాలు పెట్టేటించి రోడ్లు తెరిచి వాళ్ళు కోరలు దాచి ఆ బొమ్మను చూస్తే వచ్చి మీద పడి మిగులుతేమని. అసలు సింహాన్ని చూసి భయపడము, మనం బొమ్మను చూసే భయపడతాం. సరే, అంత భయంకరంగా పెట్టాడు, అది వేరే విషయం. దాన్ని ప్రారంభించాల్సిన ఎవరు? పార్లమెంట్ అంటే అధికార పార్టీది కాదు పార్లమెంట్. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, ఇండిపెండెంట్ ఎంపీలు, రాష్ట్రపతి, స్పీకర్ అనేక మంది ఉంటారు. అది భారత రాజ్యాంగానికి వ్యవస్థాగత రూపం.
ప్రజాస్వామ్య కర్మ. దానికి అధిపతి ప్రెసిడెంట్, రాష్ట్రపతికి ఆహ్వానం లేదు. ఆయన ప్రారంభించాలి న్యాయంగా వాటి రాజ్యాంగాధిపతికి ఆయన ప్రారంభించాలి, ఆహ్వానం లేదు. ప్రధానమంత్రి మోడీ ప్రారంభించేశారు. ఇది ఒక దళిత రాష్ట్రపతి పడుతున్నట్టు గౌరవం. ఈ 6 సంవత్సరాల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అని ఉన్నాడని కూడా చాలామంది తెలియదు. అంతకుముందు కేఆర్ నారాయణ ఉన్నాడు, దళితే, మొత్తం ప్రభావితం చేశాడు దేశం మొత్తాన్ని. ఆ తర్వాత శంకర్రాయ శర్మ వచ్చాడు, ఆయన దళితుడు గారి శర్మే, రోజు నెలకోసారి తిరుపతి కూడా వెళ్ళి వస్తుంటాడు. ఆయన ప్రభావితం చేశాడు, ఆయన అపర భక్తుడు. కానీ రామచంద్రభూమి బాబరీ పరిస్థితిని కూల్ చేసినప్పుడు అందరికన్నా ముందు స్పందించి ఈ రాజ్యాంగ విధ్వంసం దీన్ని సాహిత్యపడని స్టేట్మెంట్ ఇచ్చాడు. మొత్తం దేశ రాజకీయాలు మొదలు ఇచ్చింది ఆ స్టేట్మెంట్. ఆయన కాంగ్రెస్ వాడు, పైగా అగ్రకుల బ్రాహ్మణుడు, పైగా భక్తుడు, కానీ మత సామరస్యానికి అత్యంత విలువ ఇచ్చినట్టు. ఎవరున్నారంటే ఏ పాత్ర నిర్వహించాడనేది ఒక కులాన్ని చెప్తే బొమ్మను పెట్టి అందరూ ముక్తి అయిపోయినట్టు. ఇప్పుడు ఆ లెక్క ప్రకారం అయితే బీసీ ప్రధానమంత్రి, ఎస్టీ రాష్ట్రపతి, ఇంకొక ఎస్సీ ఇంకొకరైనా వీళ్ళందరూ కలిసి సామాన్యంగా బ్రహ్మాండంగా ఇక దళితులకి, ఆదివాసులకి, మహిళలకి ఏ సమస్యలు లేవు దేశం. ఒక వ్యక్తికి కులానికి ప్రాధాన్యం కాదు. ఆ కులం విముక్తి కావాలంటే వాళ్ళకి అధికార బలం కావాలి. బలం లేకపోతే డబ్బులో ఉంది, సంపదలో ఉంది, ఆస్తిలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో దళితులు 150 మంది వ్యవసాయ కూలీలు, రైతుల్లో 170 మంది బీసీలు. వీళ్ళకి భూమి మీద హక్కు లేదు, కౌలు రైతులు ఉన్నారు, ఈరోజు వాళ్ళకి భూమి లేదు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళందరూ భూమి కావాలి. భూస్వామి అప్పుడైతే భూస్వామి భూములు దుర్నీతాన్ని చూపించుకోవడం, భూస్వామి భూములు కూడా చూపించుకోవడం, కౌలుకి వ్యాపారాలు చేస్తాం. భూమి ఎవరు సృష్టించేది కాదు, ఇది ప్రకృతి సాధించేద్దాం. ఎవరు కష్టపడి చూస్తే వాళ్ళకి ఎందుకు కలుగుతుంది. అక్కడ భూమి ఊరు కూడా సొత్తు, భూమి ఎవరు సంస్థ కాదు. ఎవరు వ్యవసాయం చేస్తామంటే వాళ్ళకి ఊరు పంచాయతీ వాళ్ళకి లీజుకి ఇచ్చారు. మన కౌలుకి ఇచ్చినట్టు కాదు. లీజు అంటే అక్కడ పండిన పంటలో కొంత భాగాన్ని గవర్నమెంట్ రేటు మన గిట్టుబాటు ధర ప్రకారం వాళ్ళకి అమ్మాలి, లెవీకి అమ్మాలి, మిగతా కలిసి ఇక్కడ పండించిన దాంట్లో సగం అంతకన్నా ఎక్కువ కౌలుకి ఇవ్వాల్సి వస్తుంది. కౌలు అప్పులు పాలైపోతున్నారు. మరి భూమి అనేది అంత కీలకమైనప్పుడు ఈరోజు 140 మందికి అసలు సెంటు భూమి లేదు. కానీ భూమి పంచడానికి ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ముందు రాదు. ఆ రోజు భూమి కోసం పోరాడిన కమ్యూనిస్టులు, ప్రాణత్యాగం చేసిన కమ్యూనిస్టులు, తెలంగాణ పోరాటాలు నడిపిన కమ్యూనిస్టులు, నిజాం సంస్థానాలు లాంటి 110 సంస్థలు భారతదేశంలో విలీనమై ఒక సమగ్రమైనటువంటి విశ్వరూపంలో భారతదేశంలో కనిపిస్తుందంటే దానికి బీజం వేసింది తెలంగాణ సాయుధ పోరాటం. తెలంగాణలో నైజాం కూల్చిన తర్వాత అందరూ లొంగిపోయి చివరికి భారతదేశంలో విలీనమయ్యారు. అది ఘనత, కమ్యూనిస్టుల ఘనత. ఇక్కడ జమీందారు వ్యవస్థ ఉంది. ఈ జమీందారు వ్యవస్థ వ్యతిరేకంగా పోరాడామా, ప్రాణాలు తెగించి నలభై జమీందారు, ఇటువంటి వాళ్ళు అందరికీ నర్సాపూర్ ఇక్కడ కూడా కాళీపట్నం జమీందారు వీళ్ళందరూ ఉన్నారు, వ్యతిరేకంగా పోరాడారు. ఉత్తరాల రామ లాంటి వాళ్ళు, చంద్రరాజరావు గారు వీళ్ళందరూ పోరాటంలో పాల్గొన్నారు. జమీందారు రద్దు కోసం తగ్గ పాదయాత్ర చేస్తాం. రద్దు అయింది కాబట్టి అనేక మంది రైతులకు ఈరోజు భూమి మీద హక్కు వచ్చింది, పట్టా వచ్చింది. లేకపోతే ఈరోజు కౌలుదారులు పొందాల్సిన 160-70 మంది రైతులు జమీందారు ప్రాంతాలు అన్నింటిలో కౌలుదారులు, పెద్ద పెద్ద రైతులు, ధని రైతులు కూడా కౌలుదారులు ఎవరు పుణ్యమని కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘం చేసిన పోరాటం. ఇలాంటి పోరాటాలు ఆ రోజు నడిపినాయి. అందువల్ల స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భూముల పంపకం జరిగిన ప్రతి ఒక్కరికి దున్నుకునే వాటికి భూమి వస్తే అప్పుడు అందరికీ ఆదాయం పెరుగుతాయి. ఇప్పుడు అన్నారు మనం 10,000 ఇస్తాం రైతు భరోసా, లేకపోతే ఇంకో దానికి 5 కేజీలు బియ్యం ఇస్తాం. మంచిదే, అసలు ఏం రాగానే ఆకలితో అవినీతి 5 కేజీలు బియ్యం ఇచ్చినా ఉపయోగపడుతున్నాను. మనం తప్పుపడలేదు, పైన ఇంకా ఎక్కువ వాళ్ళు కూడా అడుగుతున్నాం. కానీ అదే సమయం నేను అడుగుతున్నాను, ఇప్పుడు 1800 రూపాయలు ఉన్నాయి రోజు క్వింటాల్లో, గవర్నమెంట్ 2,000 అనేది. స్వామినాథన్ సిఫార్సు ప్రకారం పెట్టిన పెట్టుబడి 80% కలిపి గిట్టుబాటు ధర ఇవ్వాలి. గిట్టుబాటు ధర అర్థమే లేదు అసలు. ఇప్పుడు పెద్ద పోరాటం జరిగింది, చారిత్రాత్మకమైన రైతాంగ పోరాటం, స్వతంత్రానంతరం ఢిల్లీలో జరిగిన రైతాంగ పోరాటం అత్యంత ప్రాధాన్యత కలిగింది. మోడీ తలదించుకొని లొంగిపోవాల్సినటువంటి ఎత్తేయాల్సినటువంటి కట్టాలు ఎత్తేస్తున్న పోరాటం. కానీ స్వామినాథన్ సిఫార్సు అమలు చేయడం 2,000 ప్రకటించారు. ఒకే ఒక రాష్ట్రం దేశంలో కేరళ 2,800 క్వింటాలకి ఇచ్చి చరిత్ర సృష్టించింది. మరి 800 అదనంగా వస్తాయి స్వామినాథన్ సిఫార్సు ప్రకారం. క్వింటాకి 800 వస్తే 10 క్వింటాలు ఎకరా కనపడితే 8 ఎంత వస్తుంది? 18 20,000. ఒక ఎకరా మీద ఒక పంటకి 20,000 ఆదాయం అదనంగా పెరుగుతుంది రైతుకి.
నువ్వు ఇచ్చేది 10-12 భరోసా ఇచ్చారంటే 2 పంటలు 3 పంటలు కూడా కొనుక్కున్నాయి కదా, 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటాయి. ఎంత నష్టపోతున్నాడు రైతు? ఒక వరి రైతే కాదు, ఏ పంట పండించేవాళ్ళు అయినా వేరుశనగ ఆవు తోటలు పంట తోటలు ప్రతి రైతు ఈరోజు గిట్టుబాటు ధర కష్టం. గిట్టుబాటు ధర వస్తే సొంత పొలం ఉంది, పండిన పొలం గిట్టుబాటు ధర వస్తే రైతుల ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది. రైతులు సొంత ఆదాయం పెరిగితే 5 కేజీలు బియ్యం 10 కేజీలు బియ్యం కోసం ఎదుగుతోడు, ఉపాధి హామీ పథకం పని కోసం ఎదుగుతోడు, తన పొలంలో తన కష్టపడి పనిచేసి ఉత్పత్తి చేసి గిట్టుబాటు ధర దానికి లభిస్తే ఆ డబ్బులు పెట్టి ఇప్పుడు చెప్పిన ఎకరాకి 20,000 మాత్రమే మిగిలిననుకోండి. అనుకున్న ఒకే ఎకరా 20,000 మాత్రమే వచ్చాయన్న అదనపు ఆదాయం అనుకున్న 20,000 ఒక తొక్క కూడా పిల్లవాడికి కొన్నాడు అనుకోండి. నాటం తొక్క మంచిది, స్కూల్కి పోయి మొక్కలు ఎలా చేసుకుంటాము, ఒక తొక్క కొన్నాడు అనుకోండి. ఇటువంటి పిల్లలకి ఒక తొక్క ఒకటంటే ఒక తొక్క సంవత్సరానికి అదనంగా కొడితే 1,00,000 మందికి టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు, 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి టెక్స్టైల్ ఇండస్ట్రీలో. ఈరోజు కేరళలో రబ్బరు, మనం రబ్బర్ చెప్పులు వాడుకుంటాం, రబ్బర్ ప్లాస్టిక్ అవి వాడుకుంటాం. రబ్బర్ గిట్టుబాటు మన ధాన్యం రైతులాగా నష్టపోతున్నాం. రబ్బర్ గిట్టుబాటు ధర కల్పిస్తే దిగుమతులు ఆపేసి చౌకగా రబ్బర్ చెప్పులు, ఇప్పుడు రబ్బర్ చెప్పులు వేసిన చాలా మంది చూస్తున్నాం. గోదావరి జిల్లా దేశంలో ఇది అత్యంత సంపన్నమైన 5 జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లా ఒకటి. కానీ అత్యంత పేదరికం, అత్యంత సంఖ్యలో పేదలు కూడా ఉన్న జిల్లా ఇదే పశ్చిమగోదావరి. గుడిసెలు నాకు ఎక్కడా కనపడవు. కనబడిన అన్నపురం పోయిన ప్రకాశం జిల్లా కూడా నాకు ఈ కాకి తాటాకు గుడిసెలు కనపడవు. ఏదో ఒకటి స్లాబ్ వేసేసుకుంటారు, ఇక్కడే కనిపిస్తాయా కాలువ కట్టుకుంటారా, రోడ్లు కట్టుకుంటారా, లోపల కూడా ఉన్నాయి. వద ప్రాంతాలు పోతే అవి ఇంకా ఉన్నాయని అడుగుతాం. నాకైతే వేస్తుంది ఇంకా ఉన్నాయి. ఎక్కడ వేస్తుంది పేదరికం? ఎంత సంపద ఉందో ఇది ఎక్కడైతే సంపద ఉందో అక్కడే పేదరికం కూడా అసమానం. లేదా పుష్పం కొంటారు, లేదా కప్పు కొంటారు, లేదా ఒక సైకిల్ కొంటారు, లేదా మోటార్ సైకిల్ కొంటారు. ఇప్పుడు ఏమంటారు, ఎన్ని కొనే శక్తి లేదు. డాక్టర్ రుణాలు తీసుకొని కొనుక్కోండి, బ్యాంక్ అప్పు తీసుకొని కొనుక్కోండి. ప్రభుత్వంలో అప్పులే, వ్యక్తుల అప్పులే, సంస్థల అప్పులే. అప్పులు మయమైపోతుంది మొత్తం దేశం. అప్పులు ఎంతకాలం? అప్పులు చివరికి శ్రీలంకలాగా అయిపోతుంది. అప్పులు పెరిగి అప్పులు చేస్తున్నాక ప్రజలు దేవాళ చేస్తారు, ప్రభుత్వాలు దేవాళ చేస్తే మొత్తం శ్రీలంకలాగా దేవాళ చేసే పరిస్థితి వస్తుంది. అప్పులు పెరిగి అప్పులు చక్రవర్తులు ఉన్నాయి, అప్పులు అప్పారావాలి, వేరే అప్పులు అప్పారావాలి అనడం. ఒక అప్పు తీస్తే అప్పు తీస్తే మళ్ళీ అప్పు, రూపాయి వడ్డీకి మళ్ళీ అప్పు తీస్తే 2 రూపాయలు వడ్డీ మళ్ళీ డాక్టర్ అప్పు తీస్తే బయట అప్పు తీస్తే డాక్టర్ అప్పు. సైకిల్ డెట్ రుణం ఉల్కాటు లాంటి దాన్ని రుణం అన్నం కూడా కాదు. అలా ఎదుర్కోబోతున్నట్టు పరిస్థితి. అందుకని 24-25% సంపద ఉంటే ఈరోజు 1% 50% సంపద, అంటే రెట్టింపైంది 10 ఏళ్లలో ఉన్నవాడు సంపద. కాంగ్రెస్ ఉన్న పాలసీలవే, బీజేపీ వచ్చిన పాలసీలవే, తెలుగుదేశం ఉన్న పాలసీలవే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పాలసీలవే. వాళ్ళు వీళ్ళు అందరూ కూడా ప్రపంచ బ్యాంక్ చెప్పినట్టు, IMF చెప్పినట్టు వింటారు. శ్రీలంక IMF చెప్పినట్టు మునిగిపోయింది. మనం కూడా అప్పులోపులు ఇరుక్కుపోతున్నాం. IMF వరల్డ్ బ్యాంక్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అప్పులోపులు ఇరుక్కుపోయి అతను చంద్రబాబు నాయుడు కూడా అప్పులోపులు తీశారు. వీళ్ళు ఎవరు కాదు. మన దగ్గర ప్రజలు నిర్ణయం జరిగింది మర్చిపోతారు త్వరగా. ఎవరు కూడా గొప్ప వాళ్ళని చెప్పుకుంటారు. అధికారులు బహుమాట, ప్రతిపక్షం నుండి బహుమాట, అందరూ ఇదే విధానాలు. కానీ భారతదేశం ఎక్కడ ఉంది అక్కడ కొద్దిమంది పెద్దవాళ్ళు అయిపోతారు. ఎందుకని మనం ఎడగొట్టిపోతున్నాం? శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి కాకుండా భారతదేశం అభివృద్ధి ఇప్పుడు స్థితిలో మనం ఉంటే మన సూపర్ పవర్ అనేది ఎక్కడండి? సూపర్ పవర్ కావాలి, ఛాలెంజ్ చేయాలంటే మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధి అయితేనే. ఇప్పుడు జరుగుతుంది ఏంటి? మొత్తం మేధో వలస. మేధస్సుని ధ్వంసం చేస్తున్నాడు, లేదా మేధస్సుని హత్య చేస్తున్నాడు మోడీ వస్తున్నారు తెలియదు. స్వదేశీ మేధస్సుని హత్య చేస్తున్నాడు మోడీ వచ్చేసి. ఎక్కడైనా ఎవరైనా చూస్తా ఉంటాం. అమెరికాలో ఉండే మైక్రోసాఫ్ట్, అమెరికాలో ఉండే గూగుల్, వీటన్నిటికీ భారతీయ హెడ్లు. ఇక్కడ ఎవరో ఉండరు, ఇప్పటికీ ఉండడం లేదు. IITలో మనం బాగా ట్రైనింగ్ చేస్తే వాళ్ళు వస్తారు, ఎక్కువ చేయాలి తీసుకెళ్ళిపోతాం. ఇక్కడ ఎందుకు ఆపలేకపోతున్నాం మేధో వస్తుంది? ఈరోజు మన వెబ్సైట్ ఉన్నాయి, మా భూమి మీ భూమి లేదా అవైతే మన వెబ్సైట్ పనులు కట్టాలన్నా, సర్టిఫికేట్ కావాలన్నా అంతా మొత్తం
కంప్యూటర్తోనే కదా నడుస్తుంది. మనకి కంప్యూటర్ స్క్రీన్ కనిపిస్తుంటది. ఈ కంప్యూటర్ స్క్రీన్ వెనుకున్నటువంటి సర్వర్లు ఎక్కడ ఉన్నాయి అడగండి. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాడేమో, ఆయన కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు అడగండి. గూగుల్, ఫేస్బుక్ సర్వర్లు ఎక్కడ ఉన్నాయి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ సర్వర్లు ఎక్కడ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సర్వర్లు ఎక్కడ ఉన్నాయి? అన్ని అమెరికాలో, అందులో కూడా అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్నాయి. ఏసీలు కూడా పెట్టే వేడి తక్కువ సముద్రంలో పెడతారు. అక్కడి నుంచి పైగా లేచి ప్రపంచం అంతా వాళ్ళు నడుపుతారు. ఎవరు నడుపుతున్నారు? వాళ్ళకి ఎంత చెల్లిస్తున్న డబ్బు మన సర్వర్లో మనం నడుపుతుంటే, మన సర్వం మనం నిర్వహించుకుంటే మనకి ఒక్కొక్క రాష్ట్రం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సొంతంగా 50,000 కోట్లు బిల్లులు, కొన్ని వేల మంది ఉద్యోగాలు వస్తాయి. మన ఐఐటీ చదువుకున్నాడు, బీటెక్ చదువుకున్నాడు, అమెరికాకి పోవాలా అదే జీతాలకి ఇండియాలో పెట్టుకోవచ్చు. మన సొంత ఈ ఊళ్ళో ఏ ఊళ్ళు కావు, ప్రతి ఊరు ఒక టెక్నాలజీ హబ్ లాగా నడపవచ్చు. మరి ఎందుకు టెక్నాలజీ అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు అంటే ఇక్కడ పెట్టి లాభాలు రావు, అమెరికా పోతే లాభాలు. లాభం కావాలి తప్ప వాళ్ళకి ప్రజల యొక్క సంపద వాళ్ళ అభివృద్ధి అవసరం లేదు. మన రాష్ట్రం విడిపడిపోయింది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోవడానికి వ్యతిరేకించాం అందరం. కానీ అప్పుడు ఏం చెప్పారు? ఆంధ్రప్రదేశ్ మన సంపద అంతా హైదరాబాద్ లో విడిపోవడానికి కోల్పోతా ఉన్నాం. తెలుగు వాళ్ళంతా ఒకటి ఉండాలని కాదు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు దేశాలను తిరిగి పెట్టుబడి పెట్టమంటాడు. సింగపూర్, చైనా, జపాన్ రాని మా రాజధాని. జగన్మోహన్ రెడ్డి పోతాడు, అదైతే దావోస్ వెళ్ళి ఆడికాండి అంటే దావోస్ లో పోయి దావోస్ లో కూడా ఇండియన్స్ అక్కడ అడుగుతుంది. మన రాష్ట్రం వాడు, ఇక్కడ ఉన్నటువంటి వాడు చాలా పెద్ద పెద్ద బిలియనీర్లు, గత కోటీశ్వరుడు అమెరికాలో పెడతారు, ఆస్ట్రేలియాలో పెడతారు, ఆఫ్రికాలో పెడతారు, ఆఫ్ఘనిస్తాన్లో పెడతారు, ఛత్తీస్గఢ్లో పెడతారు, ఉత్తరాఖండ్లో పెడతారు పెట్టుబడులు. ఆంధ్రప్రదేశ్ ఎందుకు పెట్టరు? నువ్వు దేశం వాళ్ళని బదులు ఆడుకున్నాం. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలు తీసుకుని ఇక్కడ పెట్టుబడి పెడతారా లేదా? ఈ రాష్ట్రాలు మీరు ఉంటే ఇక్కడ పెట్టుబడి పెట్టాలి. వెళ్ళిపోయి రాష్ట్రం ఎందుకు అడగలేదు? అమెరికా వాడు అడుగుతున్నాడు, ట్రంప్ అన్నాడు మా దేశంలో పెట్టుబడి పెట్టకపోతే వెళ్ళిపోయి దేశం నుంచి అంటున్నాడు. అంత బలమైన అమెరికా. మరి కనీసం మీరు బదులు ఆడుకోవడం కూడా చేస్తారు కదా, వాడిని బెదిరించకపోతే బెదిరించకూడదు. మీరు పెట్టుబడి పెట్టకపోతే మీకు కొంత రాయితీ ఇవ్వను. మీకు బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మన భూములు లాభం, రైతు భూములు లాభం ఇస్తారు, మన నీళ్లు ఇస్తారు, గోదావరి నీళ్ళని వాళ్ళకి ఇస్తారు, పన్నులు రైతు ఇస్తారు. బ్యాంకు అన్నీ మీరు చూస్తుంటారు. వ్యాపారంలో 10 లక్షల కోట్లు బ్యాంకు రుణాలు ఎక్కడ చేసేది ఆంధ్రప్రదేశ్. ఇలా మహానుభావులు. అదే సినిమా వచ్చింది అంత జాతి రత్నాలు. ఇదంతా జాతి రత్నాలు. ఒక్కొక్క పూజలు చేయాలి జాతి రత్నాలు. మీ జిల్లాలో ఉన్నారు ఈ జాతి రత్నాలు చాలా మంది, ఇక్కడ కూడా ఉన్నారు. ఏడు కనీసం అయ్యా మన రైతు ఏడన్నా ఒక 10,000 కట్టకపోతే ఇంటి ముందు చుట్టూ కొట్టుకుంటారు. 10,000 కోట్లు ఎగ్గొట్టిన మాత్రం ఏమి చేయలేడు. ఈ డబ్బంతా వస్తే ఎంత అభివృద్ధి చేసుకోవచ్చు? ఈ డబ్బంతా ఇక్కడ పెట్టుబడి పెడితే ఎంతమంది ఉద్యోగాలు ఇవ్వచ్చు? 22 లక్షల ఎకరాలు రైతుల నుంచి లాక్కున్నారే. ఎక్కడైనా పెట్టుబడి పెట్టారా? ఎక్కడన్నా పరిశ్రమ పెట్టారా? వాళ్ళు ఉద్యోగం ఇచ్చారా? ఎంతమంది ఇచ్చారు చెప్పండి. శాతపత్రం విడుదల చేసి ఈ చోట్ల పరిశ్రమ పెట్టి ఎంతమంది ఉద్యోగాలు? చంద్రబాబు నాయుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి చెప్పండి. ఇద్దరు అంటే ఫ్లాప్ విషయంలో ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. కరోనా వచ్చిన తర్వాత 1,50,000 లక్షల ఉద్యోగాలు కోల్పోయి దేశం. మేధస్సునంత ఉపయోగించుకుంటే ఎంత అభివృద్ధి అవుతుంది దేశం? అంటే మేధో ధ్వంసం జరుగుతుంది ఈరోజు దేశం. ఈ మేధో ధ్వంసాన్ని ఆపకుండా మన మేధస్సులో ఉన్నటువంటి మన యూత్ని, ఈ దేశంలో ఉన్న యూత్ యొక్క శక్తిని మనం ఉపయోగించుకోకుండా దేశం అభివృద్ధి కాలేదు. మీరు వాళ్ళకి ఇవ్వండి అధికారం, భూములు అప్పుడు ఇవ్వండి, అవి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తారు. లేకపోతే పరిశ్రమ అప్పుడు చెప్పండి, బ్రహ్మాండ లాభాలు తీసుకొస్తారు. కొన్న పరిశ్రమ విశాఖపట్నం పరిశ్రమని ప్రైవేట్ వాళ్ళు కలిపేస్తాం. ఈరోజు అటువంటి ప్రభుత్వ రంగం ధ్వంసం చేసి పారేశారు. ప్రభుత్వ రంగం ధ్వంసం ఎస్సీ న్యాయం ఏం జరుగుతుంది? సామాజిక న్యాయం ఎక్కడ ఉంటుంది? మహిళలకు ఎక్కడి నుంచి వస్తుంది? సామాజిక న్యాయం ధ్వంసం చేయటం, ప్రభుత్వ రంగం ధ్వంసం చేయటం. ప్రైవేటీకరణ ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఇచ్చారు, సెకండ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ ప్రైవేట్ ఇక్కడే ఒక తరపులు పేపర్ మిల్లు కొన్ని దారిలో వస్తున్నారు చెబుతారు. పేపర్ మిల్లు చక్కెర పరిస్థితులు 2 మొదలెట్టారు. ఈ ఉంది ఇక్కడ హేమంతుడు 8 సంవత్సరాల క్రితం వచ్చాడు. వాసన వస్తుంది వస్తే ఇప్పుడు ఆ ప్రచారం ఏమో వాళ్ళు వచ్చి మేము దుర్గంధం అంతా కొట్టుకుపోయిందని అన్నాను. దుర్గంధం కొట్టుకుపోవడం కదా, దుర్గంధం ఆగిపోయింది అన్నాడు వాళ్ళు. అంటే ఫ్యాక్టరీలు మూతపడేవాడు ఇదంతా లేకుండా పోయింది. మరి మూతపడే కొత్త పరిశ్రమలు పెట్టారు. 29 చక్కెర ఫ్యాక్టరీలు రాష్ట్రంలో 22 మూతపడ్డాయి.
ఏడు నడుస్తుంది. ఏది అభివృద్ధి ఇది. సహకార రంగంలో డైరీలను మూతపడిపోయింది. సహకారంలో డైరీలు ఇది అభివృద్ధి. ఏమిటి మీరు చేసే అభివృద్ధి? ఏ స్వాతంత్రం కోసం కలలుగని ప్రాణాలు త్యాగం చేసి దేశ స్వాతంత్రానికి వాడు జీవితాన్ని నడిపించారు. అలాంటి మహామహుల త్యాగాల పునాది మీద ఈరోజు సమాధులు పడుతున్నాడు. వాళ్ళు దేశాన్ని ధ్వంసం చేస్తా ఉన్నారు. మన మేధస్సును ధ్వంసం చేస్తా ఉన్నారు, సంపదను ధ్వంసం చేస్తున్నారు, మన పెట్టుబడులు ధ్వంసం చేస్తా ఉన్నారు. వాళ్ళ లాభాల కోసం, వాళ్ళ లాభాలు వస్తే దేనైనా ధ్వంసం చేస్తారు. ఈరోజు ధ్వంసం కావాల్సిన నిర్మాణం, దేశ యొక్క భవిష్యత్తు నిర్మించాలి. అది వాళ్ళు కన్న కళలు. స్వాతంత్రోద్యమం వాళ్ళు నాయకులు, వీరులు, అమరవీరులు కన్న కళలు ఈ దేశాన్ని మంచి భవిష్యత్తు ముందుకు తీసుకోవాలి. ఉన్నతమైన సమాజాన్ని, సమాజాన్ని, అసమానత లేని సమాజాన్ని, దోపిడీ లేని సమాజాన్ని, మనిషి గౌరవించేటువంటి సమాజాన్ని నిర్మించాలని చెప్పిన కళలు అవన్నీ కూడా ఈ రోజు కూడా లక్ష్యంగా మిగిలిపోయి ఉన్నాయి. అటువంటి ఉన్నత సమాజాన్ని నిర్మించాల్సిన వారికి ఈ కళను స్వీకరించి మనం ముందుకు తీసుకుపోవాలి. ఆ రకంగా స్వాతంత్రోద్యమ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవడానికి యువత ముందుకు రావాలని నేను కోరుతున్నాను. అలాంటి ఒక ప్రణాళిక, అలాంటి ఒక లక్ష్యం, అలాంటి ఒక ముందు చూపు అది ఈ రోజు కమ్యూనిస్టులు పంపట్టారు. మాత్రం ఈ దేశాన్ని భవిష్యత్తు నిర్మించేటువంటి దృష్టి పాలకులు లోపించింది. వాళ్ళ దృష్టిలో అటువంటి విజయం లేదు. వాళ్ళకి తక్షణం ఎన్ని కోట్లు వస్తే ఎంత సంపాదిస్తున్నాం, ఎక్కడ చదువుతున్నాం, ఈ ఎంత ఏ పదవి సంపాదించుకోవాలి, ఎవరిని ఉండాలి, ఎవరు గుర్తుపోయాలి, ఇవి తప్ప దేశాన్ని ఎలా నిర్మించాలి, ప్రజలకు ఎలా సేవ చేయాలి, ఎలా అభివృద్ధి చేయాలనేటువంటి పోయి ఈరోజు రాజకీయాలు సంపాదించుకోవడం, మోసం చేయడం, కొద్దిగా పోయడం లాగా అయిపోతుంది. ఇలాంటి రాజకీయాలు కాదు. దేశాన్ని రక్షించి దేశాన్ని ముందుకు నడిపించేటువంటి రాజకీయాలు కావాలి. అలాంటి మంచి రాజకీయాలు స్వాతంత్రోద్యమం ద్వారా మనకు వారసత్వంగా లభించి ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవడానికి కమ్యూనిస్ట్ సిద్ధంగా ఉంది. యువతరం ఈ రకమైనటువంటి రాజకీయ వారసత్వాన్ని పునరుద్ధరించుకొని